గుడ్ ఈవినింగ్. ఏపీలో నరాలు తిరిగే ఉత్కంఠకు గురి చేస్తున్న ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా సమయం చాలా ఉంది. కానీ ఈలోగా పార్టీలు ఎవరికి వారు విజయాలపై లెక్కలేసుకుంటున్నారు. ఇంతకీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపిన అంశాలేంటి? నిన్నటికి నిన్న మనం ఓటింగ్ శాతాల ఆధారంగా లెక్కలేసాం. గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ఏరియాలు, మహిళలు ఇలా విభిన్న కోణాల్లో ఎన్నికలపై అనాలిసిస్ చేశాం. అంతేకాదు టఫ్ నియోజకవర్గాలు ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనే అంశం మీద కూడా చర్చించాం. ఇక ఈరోజు కూడా బిగ్ షో అనాలిసిస్లో భాగంగా మరికొన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేద్దాం. ముఖ్యంగా ఏపీలో 2019 నుంచి కులాలు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎవరన్నా అవునన్నా కాదన్నా కులాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. పేదలు, పెత్తందారులు నినాదాలు ఎలా ఉన్నా పార్టీలు అభ్యర్థుల నుంచి ఎలక్షన్ హీరింగ్ వరకు అంతా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. మరి కుల సమీకరణలో ఎవరు ముందున్నారు, ఏ కులం ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, అటు రీజనల్ వారీగా, జిల్లాల వారీగా ఆయా కులాలు పార్టీలకు ప్రాధాన్యత ఎలా ఉంది అనే అంశాలపై అనాలిసిస్ ఈరోజు చేద్దాం. ఇందులో భాగంగా ఇవాల్టి బిగ్ షోలో కుల సమీకరణలే ప్రధాన అజెండా. ఆంధ్రప్రదేశ్లో ఏరికోరి ప్రతి పార్టీ అన్ని కులాలను ఎంతో కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు చేయాల్సిన అనాలిసిస్ ఎన్నికల తర్వాత ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలరైజేషన్ ఎలా జరిగిందనే దానికి సంబంధించి ప్రతి వాళ్ళ లెక్కలు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కులాలు, ఆంధ్రప్రదేశ్లో కులాన్ని విడదీసి చూడలేము. ఎందుకనంటే అక్కడ కుల ఐడెంటిటీ, కులం పేరుతో రాజకీయం, కులం పేరుతో గ్రూపులు, గురం పేరుతో ఓట్ల అడగటం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో కుల సమీకరణలు చాలా 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 ఎక్కువ. ఇది 2019లో ఇది మరింత పెరిగింది. ఇప్పుడు 2024 వచ్చే వరకు ప్రతి రాజకీయ పార్టీ ఏదో రకంగా ఆ కులస్తులకు ప్రాధాన్యత కల్పించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తోంది. మీరు వరుసగా ఇప్పుడు వేస్తున్న లెక్కలు కనుక చూస్తే ఏ రాజకీయ పార్టీలు ఆచితూచి తూకం వేసి ఎలా కులాలకు రిప్రజెంటేషన్ ఇచ్చాయనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉంటే ఈ 175 సీట్లలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఇక ఇవన్నీ చూసుకుంటే 36 సీట్లు అవుతున్నాయి. మిగిలిపోయింది 139 నియోజకవర్గాలు. అసలు గేమ్ అంతా ఈ 139 నియోజకవర్గాల మీదే ఉంది. ఎస్సీ ఎస్టీలకు పోగా ఇక బీసీలు, ఇతర అగ్రకులాలు వీళ్ళందరినీ ఏ రకంగా ఈ 139 నియోజకవర్గాల్లో సర్దారు అనేది రాజకీయ పార్టీలు ప్రధానంగా ఒకటి ఎన్డీఏ కూటమి, ఇంకోటి వైసీపీ కూటమి సర్దారు అనేంటో చూద్దాం. ఈ సర్దడం ద్వారా ఓట్లు గెయినింగ్ ఎలా జరుగుతుంది? ట్రెడిషనల్గా కొన్ని కులాలు కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. అది కూడా ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్లో కుల జాబితాను మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రభుత్వ అధికారికంగా 2016లో పోల్ సెన్సస్ అక్కడ కులాల జాబితాను అక్కడ తయారు చేయడం జరిగింది. వాటిలోంచి అందుబాటులో ఉన్న సమాచారం ఇది 2016-17కు సంబంధించిన లెక్కలు. ఇంతకు మించి కొంచెం అటు ఇటు కొంచెం స్లైట్ చేంజెస్ ఉంటాయి. అధికారికంగా మనకు అందుబాటులో ఉన్న సమాచారం అదే కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ లెక్కలు తయారు చేయడం జరిగింది. సో మెజారిటీ జనాభా బీసీ జనాభా 39.51 అంటే లెస్ దాన్ 40%. ఏంటి 40%? తెలంగాణలో 50% వరకు బీసీలు ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో 40% లోపే ఎందుకున్నారంటే ఇక్కడ ప్రధానంగా మైనార్టీలు, ఎవరైతే ముస్లిం మైనార్టీలను బీసీ జాబితాలో ఉన్నారు వాళ్ళని సపరేట్గా వేయటం జరిగింది. అదేవిధంగా ఓసీల్లో కాపులు ప్రధానంగా తెలంగాణలో 300 కాపులు బీసీల్లో ఉంటారు, తెలంగాణలో తూర్పు కాపులు మాత్రమే బీసీల్లో ఉంటారు. మిగతా అదేవిధంగా బలిజలు కూడా బీసీల కింద వస్తారు. కానీ కాపు కులస్తులు అక్కడ ఓసీల కింద ఉంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ బీసీ జనాభా 40% లోపు మనకి కనిపిస్తుంది. తర్వాత ఓసీ 31.6, వీళ్ళల్లో అగ్రస్థానం కాపు కులస్తులు ఉంటారు, దానికి సంబంధించిన సమాచారం కూడా ఉంది. తర్వాత ఎస్సీ ఇందాక రిజర్వ్ చేసిన సీట్ల ప్రకారం చూస్తే 15.8. మైనార్టీలో ప్రధానంగా ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉంటారు, తర్వాత క్రిస్టియన్ మైనార్టీలు. ఈ ఇద్దరు కలిపితే మొత్తం 6.87% ఉంటారు. ఎస్టీలు 6.22% ఉన్నారు. కుల జాబితాను మనం ఈ రకంగా డిఫైన్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని టికెట్ల కేటాయింపు జరిగింది. ఇక ప్రధానంగా ఏ కులస్తులు ఏంటో చూద్దాం.
ఇందాక చెప్పినట్లుగా ఇది 2016-17కు సంబంధించిన ప్రభుత్వ సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ డేటా ఇవ్వటం జరిగింది. దీంట్లో స్లైట్ చేంజెస్ ఉండే అవకాశం ఉంది. అంటే తర్వాత కొత్తగా ఓటర్లు పెరిగి ఉండొచ్చు, తర్వాత కొత్తగా జనాభా వచ్చి ఉండొచ్చు, వీటన్ని. దీని ప్రకారం చూస్తే బీసీల్లో అత్యధికంగా యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 25.5 లక్షల మంది యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి ఉన్నారు. అందుకే అన్ని పార్టీలు యాదవులకు టికెట్లు ఇవ్వడం కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీసీల్లో డామినేటెడ్ క్యాస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యాదవులు అని చెప్పొచ్చు. యాదవుల తర్వాత మనకి కనిపిస్తుంది గౌడ, శెట్టి, బలిజ, ఈడిగ. ఈ 3 కులాలకు సంబంధించిన వాళ్ళు ఆల్మోస్ట్ లెస్ దాన్ 20 lakhs మనకి కనిపిస్తూ ఉన్నారు. తర్వాత మనకి మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇంచుమించుగా 15 లక్షల మంది కనిపిస్తున్నారు. తర్వాత తూర్పు కాపులు ప్రధాన ఉత్తరాంధ్రలో ఉంటారు, వీళ్ళు కూడా 15 లక్షలు. మిత్రతర ఎవరున్నారనేది మనం చూడవచ్చు. కొప్పుల వెలమలు కూడా దాదాపు లెస్ దాన్ 10 lakhs కనిపిస్తూ ఉన్నారు. తర్వాత పద్మశాలీలు కూడా 9,24,000 మంది మనకి కనిపిస్తున్నారు. ఇవి బీసీల్లో డామినేటెడ్ క్యాస్ట్ విడివిడిగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా మొత్తం 100 కులాలు పైగా ఉంటాయి బీసీల్లో. వాళ్ళు ఈ చెప్పిన ఈ పైనున్న 6 క్యాస్ట్లు కాకుండా, అంటే 6 రకాల బీసీ కులాలు కాకుండా మిగతా వాళ్ళందరూ కలిపితే 50 లక్షల మంది ఉంటారు. మొత్తంగా ఓటర్లు చూసుకుంటే 1 కోటి మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఉన్నారు. 1,20 లక్షల మందికి పైగా ఉన్నారు. సో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాన్ని శాసిస్తున్నారు. అందుకే బీసీలకి టికెట్లు ఇవ్వడానికి ఏ కులస్తులకి ఏ కాంబినేషన్లో ఇస్తే బెటర్ అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెద్ద కసరత్తే జరిగింది. ఇక ఓసీల జాబితాకు చూద్దాం. ఓసీల్లో ప్రధానంగా మనకి కనిపిస్తుంది కాపులు, బలిజలు రాయలసీమలో ఉంటారు ఎక్కువగా బలిజ కులస్తులుగా. వాళ్ళు బీసీల జాబితాలో కూడా వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. సో కాపులు, బలిజలు కలిపితే 52 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నారు. తర్వాత రెడ్డి కులస్తులు 26 లక్షల పైగా కనిపిస్తూ ఉన్నారు. కమ్మ కులస్తులు 19.5 లక్షల మంది, అంటే ఆల్మోస్ట్ 20 lakhs, లెస్ దాన్ 20 lakhs కనిపిస్తున్నారు. తర్వాత ఆర్యవైశ్య కూడా 13.5 లక్షల మంది కనిపిస్తున్నారు. బ్రాహ్మణులు 7.5 లక్షల మంది. ఇక క్షత్రియ 4 లక్షలకు పైగా, వెలమలు 69,000 మంది మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అగ్రవర్ణాల్లో ప్రధానంగా మనం చూస్తూ ఉంటున్నాం ఆంధ్రప్రదేశ్లో కాపులు న్యాచురల్గా పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగుదేశం వైపు టిల్ట్ అయ్యారని కనిపిస్తుంది. రెడ్లు అవుట్ అండ్ అవుట్ మెజారిటీ రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. కమ్మల సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి 90-95% ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇక ఆర్య, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వీళ్ళందరూ మెజారిటీ ఎక్కువగా అగ్రకులస్తులు తెలుగుదేశం ఎన్డీఏ వైపు ఉన్నారు అని అనటంలో మనకి సందేహం కనిపించడం లేదు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఎస్సీ ఓటర్లు ఇందాక చెప్పాను, ఇది ఎస్సీ ఓటర్లు దాదాపు ఫిక్స్ అయి ఉంటారు. ఎస్సీలో ప్రధానంగా మాల కులస్తులు మనకి 35 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇక మాది కులస్తులు 25 లక్షల మంది. ఇక అదేవిధంగా రెల్లి కులస్తులు 80,000 మందికి పైగా కనిపిస్తూ ఉన్నారు. ఇక ఎస్టీ 25 లక్షల పాపులేషన్ కనిపిస్తుంది. మైనారిటీలు, క్రూషియల్ మైనారిటీ పాపులేషన్ 26 లక్షల మంది మనకి కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 27 లక్షలు వేసుకోండి, 6.87%. 27 లక్షల మంది ముస్లిం మైనారిటీలు రకరకాల కారణాల వల్ల భారతీయ జనతా పార్టీకి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ కూటమి ఉంది కాబట్టి కూటమి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటారనేది వైఎస్ఆర్సీపీ ఆనందపడుతుంది. వాళ్ళు తమ వైపు ఉంది అనేది వాళ్ళ ఆలోచన. అదేవిధంగా క్రిస్టియన్లు ఆంధ్రప్రదేశ్లో 3,15,000 మంది మాత్రమే ఉన్నారు. ఏంది ఇంత తక్కువ మంది అనుకుంటున్నారు? ఇది ఒరిజినల్ క్రిస్టియన్లు. వీటిలో కాకుండా మిగతా కులస్తుల నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబితాలోకి రారు. వాళ్ళు క్యాలిక్యులేషన్లో వాళ్ళు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి, అంటే వాళ్ళు ఒరిజినల్ కులాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే వాళ్ళు కన్వర్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ జాబితా మనకి ఇక్కడ రాదు. సో మైనారిటీలు మొత్తంగా చూసుకుంటే 25 లక్షల మందికి పైగా కనిపిస్తున్నారు, ముస్లిం అండ్ క్రిస్టియన్లు కలిపితే. ఇది వైఎస్ఆర్సీపీ తమ అనుకూల ఓట్ బ్యాంక్గా కనిపిస్తుంది. అదేవిధంగా మాలల్లో పాయింట్లో చూస్తే మాలల్లో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మాదిగల్లో మెజారిటీ తెలుగుదేశం వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా అంచనాలు మనకి కనిపిస్తున్నాయి. సో స్టేట్ వైడ్గా మనం లెక్కలు చూసాం. దీన్ని బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చిందో చూద్దాం. ప్రధానంగా కాపు డామినేట్ చేస్తున్న కాపు కమ్యూనిటీకి సంబంధించి 23 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఇస్తే ఎన్డీఏ 21 చోట ఇచ్చింది. అదేవిధంగా రెడ్డి కులస్తులకు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49 చోట్ల ఇస్తే ఎన్డీఏ కూటమి 29 చోట్ల.
న్యాచురల్గా కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ 36 సీట్లు ఇస్తే, అంటే ఎన్డీఏ 36 సీట్లు ఇస్తే కమ్మ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9. మీరు చూస్తే క్లియర్ కట్గా కనిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ఆర్సీపీ బ్రాండ్ అంబాసిడర్గా ఎక్కువ సీట్లు ఇస్తుంది. కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా ఎక్కువ సీట్లు ఇస్తుంది. ఇక కాపుల విషయానికి చూసుకుంటే ఇద్దరు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ 23, ఎన్డీఏ 21. ఎన్డీఏ 21లో కూడా జనసేన ఎక్కువ సీట్లు ఇచ్చింది. అదే తనకు వచ్చిన 21 కిట్టీలో ఎక్కువ సీట్లు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కంపారిటివ్ తక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అని అంటే అడ్జస్ట్మెంట్లో భాగంగా. సో ఆచితూచి ప్రతి ఒక్కళ్ళు వేశారు. మిగతా వాళ్ళు ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారనేది లిస్ట్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది రెడ్లు ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తున్నాయి అని అంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. కమ్మ ఓట్లు సాలిడ్గా తెలుగుదేశానికి వస్తున్నాయంటే వాళ్ళు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చినాయి. ఇక అదేవిధంగా బీసీలకి ఎలా టికెట్లు ఇచ్చారో మనం చూస్తే వైఎస్ఆర్సీపీ 41 చోట్ల బీసీలకి టికెట్లు ఇస్తే టీడీపీ ఎన్డీఏ కూటమి 40 చోట్ల ఇచ్చింది. లిస్ట్ మనకి క్లియర్ కట్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఇక ఇది మిగతా ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్సీపీ 19 మంది మాల సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 10 మందికి, టీడీపీ మాల సామాజిక వర్గానికి సంబంధించి 18 ఇస్తే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 11. సో నెక్ టు నెక్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కులాల వారీగా టికెట్ల కేటాయింపు స్టేట్ వైడ్ 3 మనం చూసాం. ఒకసారి రీజనల్ వైడ్గా చూద్దాం. ఉత్తరాంధ్ర వెళ్దాం. మొదటగా ఉత్తరాంధ్రలో కులాల కురుక్షేత్రానికి సంబంధించి రాజకీయ పార్టీల కేటాయింపులు ఎలా జరిగినాయని. ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉంటే ఎస్టీ ఎస్సీ రిజర్వ్డ్ పోగా 8 పోగా, ఎస్సీకి 3, ఎస్టీ 5 పోగా ఇతరులు 26 మంది, జనరల్ సీట్లు 26లో మెజారిటీ ఇక్కడ బీసీలకు కేటాయించినట్టుంది. మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఇదే కులాలు ఉత్తరాంధ్రలో రాజకీయాలను శాసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. సో ఈ కులాల వారీగా బీసీలకు ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో కూడా మనకి ప్రధానంగా అర్థమవుతుంది. అగ్రవర్ణాలకి చాలా తక్కువ, క్షత్రియ, ఆర్యవైశ్య సంబంధించి మాత్రమే ఇక్కడ టికెట్ల కేటాయింపు. కానీ బ్రాహ్మణ, కమ్మ, సో 4 కులాలు ఆర్యవైశ్య, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ, అగ్ర కులాలు తప్ప మిగతా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కనిపిస్తుంది. జిల్లాల వారీగా కూడా ఒకసారి క్విక్గా ర్యాపప్ చేద్దాం. జిల్లాల వారీగా శ్రీకాకుళం చూస్తే మనం ఇక్కడ ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే కులాలు కొప్పుల వెలమ, అంటే పోలినాటి వెలమ, కాళింగ, సూర్యబలిజ, తూర్పుకాపు, మృత్తికార, జాలర్లు, మాల, ఇక ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టికెట్ల కేటాయింపు వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం చేసింది. ఇక విజయనగరానికి సంబంధించి కూడా తూర్పు కాపులు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కొప్పుల వెలమలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళందరికీ టికెట్ల కేటాయింపు కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. విశాఖపట్నానికి సంబంధించి కూడా కేటాయింపులు మనం చూద్దాం. సో ఇక్కడ జనరల్ సీట్లు 12 ఉన్నాయి. 12 అన్ని సామాజిక వర్గాలకు కేటాయించారు. కాకపోతే ఇక్కడ కమ్మ, క్షత్రియ, కొప్పుల వెలమ అండ్ కాపులకి ఎడిషనల్గా కొంచెం ఎక్స్ట్రా మనకి విశాఖపట్నంలో మనకు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా స్టేట్ వైడ్గా మనం రీజనల్ వారీగా మొదటగా విశ్లేషణ చూద్దాం. మనతో రవికుమార్ జాయిన్ అయి ఉన్నారు. రవికుమార్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఆ ప్రాంతంలో కుల సమీకరణలు, రాజకీయ పార్టీల స్ట్రాటజీలు ఎట్లా ఉన్నాయనే అంశానికి సంబంధించి ఆయన మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మనతో విజయబాబు కూడా జాయిన్ అయి ఉన్నారు. విజయబాబు ఆయన జర్నలిస్ట్గా ఉన్నారు, ఎడిటర్గా పనిచేశారు. వైఎస్ఆర్సీపీకి కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన యాజ్ ఎ జర్నలిస్ట్గా విశ్లేషణ చేయడానికి ఈరోజు మన ముందు ఉన్నారు. రవికుమార్ గారు, మీరు ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణలు లేకపోతే ఉత్తరాంధ్రలో కుల సమీకరణలు ఎలా ఉన్నాయి, ఎవరికి అడ్వాంటేజ్ ఉంది, ఇక్కడ బీసీలుగా చెప్పబడుతున్న ఏవైతే తూర్పు కాపులు, అదేవిధంగా కళింగలు, వీళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారని అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ రజనీకాంత్ గారు. మీ ఫిగర్స్ ఏవైతే మీరు డిస్ప్లే చేశారో సో అవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఎందుకంటే అది యాజ్ పర్ ద నెంబర్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్ మీరు డిస్ప్లే చేశారు కాబట్టి అందరూ అగ్రీ అవ్వాల్సిన విషయమే, ఎవరు డినై చేయడానికి కూడా ఏం లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీరు చెప్పిన ఏవైతే డామినెంట్ క్యాస్ట్లు ఉన్నాయో తూర్పు కాపు, కొప్పల వెలమ ఆర్ పోలినాటి వెలమ, కాలింగులు అనేది ఏంటంటే శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించి ఒక ఉప ప్రాంతీయ పార్టీకి సంబంధించిన కొన్ని పాకెట్స్లోనే వాళ్ళ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టరు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు చూస్తే విజయనగరం, శ్రీకాకుళం నుండి ఈ 2 కులాల నుండి కూడా విశాఖపట్నంకి మైగ్రేట్ అయి సెటిల్ అయి ఉంటారు.
సో ఎక్కువగా విశాఖపట్నం ఏంటంటే ఈ మిక్స్డ్ కల్చర్, నాట్ ఓన్లీ ఫ్రమ్ విజయనగరం, శ్రీకాకుళం, మీకు ప్రకాశం దగ్గర నుండి, నెల్లూరు దగ్గర నుండి, ఉభయ గోదావరి జిల్లాల నుండి వచ్చే వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ వరకు ఉంటారు. సో విశాఖపట్నం అనేది కాస్మోపాలిటన్ సిటీ, మెట్రో సిటీగా డెవలప్ అవుతూ ఉంది కాబట్టి అక్కడ క్యాస్ట్ మెట్రిక్స్లో ఎలాంటి పర్మిషన్స్, కాంపిటేషన్స్ తీసుకున్నా కూడా ఎవరికి ఇబ్బందే ఉండదు. బట్ ఎస్పెషల్లీ శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి సంఖ్యాపరంగా చూస్తే తూర్పు కాపులు చాలా ఎక్కువగా ఉన్నారు, వేరాజ్ వెలములు చాలా తక్కువగా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు కాపుల వరకు వచ్చేటప్పటికి టీడీపీ పూర్తిగా తూర్పు కాపులకు అన్యాయం చేసింది అనేది చాలా స్పష్టంగా అక్కడ కనిపించింది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో భాగమైనటువంటి ఎచ్చెర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి బీజేపీ కోటాలో వాళ్ళు ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంతో ఏమైంది అని అంటే తూర్పు కాపు సామాజిక వర్గం అక్కడ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కళా వెంకట్రావు గారు ఉన్నారో తెలుగుదేశంలో, ఆయన్ని విజయనగరం జిల్లాలో చీపురుపల్లికి పంపించడం జరిగింది. సో దానివల్ల ఏమైంది అని అంటే తూర్పు కాపులు అనేవాళ్ళు, తూర్పు కాపులకి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేటప్పటికి రెండు ఫేసెస్ కనిపిస్తాయి. ఒకటి కళా వెంకట్రావు గారు, రెండు బొత్స సత్యనారాయణ గారు. వీరిద్దరూ చెరో రెండు పార్టీల్లో కూడా ఆయన బొత్స సత్యనారాయణ గారు నేషనల్ కాంగ్రెస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు తూర్పు కాపులు ఆయనతో ర్యాలీ అవ్వడం, కళా వెంకట్రావు గారు తెలుగుదేశం ఆవిర్భావం నుండి కూడా ఉంటూ సీనియర్ మంత్రిగా వివిధ పదవులు అనుభవించి వివిధ హోదాల్లో కూడా పనిచేసిన వ్యక్తిగా ఈ ఇద్దరిని కూడా తూర్పు కాపులు ఈక్వల్గా చూస్తారు. వేరాజ్ ఎప్పుడైతే కళా వెంకట్రావు గారికి ఎచ్చెర్ల ఇవ్వకన్నా చీపురుపల్లి పంపించడం జరగడం, ఎచ్చెర్లలో అత్యధిక జనాభా ఉన్నటువంటి తూర్పు కాపులను కాదని బీజేపీ తూర్పు కాపు వ్యక్తికి కాకుండా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అక్కడ టికెట్ ఇవ్వడంతో తూర్పు కాపుల్లో ఒక విధమైన అసంతృప్తి అయితే ఖచ్చితంగా అది మొదట్లో కనిపించింది. అది ఎలక్షన్స్కి ముందే టికెట్స్ అనౌన్స్ జరిగినాయి. ప్రధానంగా పోలింగ్ జరిగిన సందర్భంలో రవి గారు, పోలింగ్ జరిగిన సందర్భంలో మీరు అబ్జర్వ్ చేసినా లేకపోతే ప్రభావితం చేసిన ఫ్యాక్టర్స్ కులానికి సంబంధించి ఏ ఫ్యాక్టర్స్ పనిచేసినాయి, ఎవరి వైపు పనిచేసినాయి అంటారు ఓవరాల్గా 3 జిల్లాలను బేస్ చేసుకుని? రజనీకాంత్ గారు, ఇక్కడ మనం ఒకటి స్పష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, పేరుకే ఈ 3 జిల్లాలు బీసీ జిల్లాలు అయినా కూడా మైగ్రెంట్స్ డామినెంట్ క్యాస్ట్సే ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి వైసీపీ నుండి 2 ఎమ్మెల్సీలు క్షత్రియ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది గతంలో. సో విజయనగరంకి వచ్చేటప్పటికి లోకల్గా వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోలగట్ల వీరభద్ర స్వామి గారు రిప్రజెంటేషన్ చేస్తూ వచ్చారు. బొబ్బిలికి వచ్చేటప్పటికి టీడీపీ వెలమదొరల క్యాండిడేట్ ఓసీ వెలమకు సంబంధించి బేబీ నాయన బొబ్బిలి రాజులకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా బీసీ జిల్లాల్లో కూడా ఓసీ ప్రామినెన్స్ని వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేయడం 2 పార్టీల నుండి కూడా జరిగినాయి. వేరే అనకాపల్లికి వచ్చేటప్పటికి మీరు చూస్తే సీఎం రమేష్ గారు ఓసీ వెలమ అక్కడ ఎక్కడో కడప నుండి వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే లోకల్గా ఇక్కడ ఎవరైతే నిజంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కుల ప్రాతిపాదిక మీద ఉన్న వ్యక్తులు ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేయడం జరుగుతుంది. బట్ వేరే కమ్స్ టు ఓటింగ్ ప్రభావితం చేసే అంశాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కులం అనేది ఎంత ముఖ్యంగా మనం చూస్తామో, సో వేరే సైంటిఫికల్లీ మీరు అక్రాస్ ద గ్లోబ్ స్టడీ చేస్తే 6% ఆఫ్ ద క్యాస్ట్ ఫ్యాక్టర్ ఓన్లీ మనకి ఎలక్షనీరింగ్లో ఉపయోగపడుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ గ్లోబల్ యావరేజ్ అయినా ఆంధ్రప్రదేశ్లో సపరేట్ యావరేజ్ ఉంటుంది, ఇక్కడ స్టేట్ యావరేజ్ ఈజ్ డిఫరెంట్ అంటుంటారు. కులం అనేది ఇక్కడ లేకుండా రాజకీయం లేదు కదా, అందుకే కదా ప్రతి వాళ్ళు లెక్కలేసి తూకం వేసి మరి సీట్ల డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారు కదా. ఎంత వీళ్ళు సీట్లు డిస్ట్రిబ్యూట్ చేసినా మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన సీట్లు కూడా ఓసీ కులాలకి ఇచ్చారని నేను చెప్తూ ఉన్నాను కదా. హెచ్ఆర్లో నేను అంటున్నాను, ఉత్తరాంధ్రలో ప్రామినెంట్ అయిన తూర్పు కాపు కావచ్చు, కళింగలు కావచ్చు, లేదనుకుంటే మత్స్యకార కావచ్చు, వీళ్ళు కొప్పుల వెలమ కావచ్చు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎటువైపు నడిచింది, ఏ పార్టీ వైపు నడిచింది? అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలండి, ప్రతి పార్టీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత 83 తర్వాత చాలా సామాజిక వర్గాలు, మేజర్ బీసీ సామాజిక వర్గాలు టీడీపీతో ర్యాలీ అవుతూ
20-30 సంవత్సరాల ట్రావెలింగ్ పాయింట్ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడెడ్గా బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వడంతో ఏంటంటే వైసీపీ వైపు చాలా మేజర్ బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఆ రోజు మొగ్గు చూపడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కొప్పల వెలమ కమ్యూనిటీ అనేది చాలా ప్రామినెంట్ కమ్యూనిటీగా చూస్తాం ఆఫ్టర్ తూర్పు కాపు. ఇప్పుడు ఏదైతే తూర్పు కాపు గురించి మనం ఇందాక చెప్పుకున్నామో కళా వెంకట్రావు గారు, బొత్స సత్యనారాయణ గారు 2 పార్టీ రిప్రజెంటేషన్స్లో ఎవరు వాళ్ళకి ఎక్కువ సామాజిక వర్గానికి మద్దతు పలుకుతారు అనేది వ్యక్తిగతమైన విషయం. బట్ వేరే కమ్స్ టు కొప్పల వెలమ సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా తక్కువ స్థాయిలో లీడర్షిప్ మైగ్రేషన్స్ జరిగేది. ఒక్క బొబ్బిలికి సంబంధించిన సంబంగి చిన వెంకటప్పల నాయుడు గారు ఒక్కరే ఈ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఆయన ఒక్కరే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ పార్టీలో మొన్న గెలవడం జరిగింది. వేరే మీరు మిగతా దగ్గర చూస్తే చోటా మోటా వెలమ నాయకులు పార్టీలు మారారే కానీ సోకాల్డ్ బ్రాండెడ్ వెలమ కమ్యూనిటీ లీడర్షిప్ ఎక్కడ కూడా టీడీపీ నుండి వైసీపీ వైపు మైగ్రేట్ అయిన దాఖలాలు లేవు. వేరే శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి ధర్మానా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో పోలినేటా వెలమ కమ్యూనిటీ వాళ్ళు కింజారపు ఫ్యామిలీకి అపోనెంట్గా ఆ జిల్లాలో రాజకీయాలు చేయడం, విజయనగరంలో బొత్స సత్యనారాయణ గారు కళా వెంకట్రావు గారు వెర్సెస్ రాజకీయాలు జరగడం. సో ఈ విధంగా కమ్యూనిటీస్ అనేవి ఏంటంటే 2 వైపులు కూడా ఉంటాయి. బట్ వేరేజ్ కమ్స్ టు వైసీపీ 2019లో వాళ్ళు తీసుకొచ్చిన సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా వల్ల ఆ 2019లో అన్ని కులాలు కూడా పునరేకీకరణ జరగడం, ఎప్పుడు చరిత్రలో ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వనన్ని కులాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుల కార్పొరేషన్లు 56 కుల కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఎలక్షన్ ఓటింగ్ ప్యాటర్న్ జరిగేటప్పటికి ఏంటంటే చాలా అంశాలు దోహదపడతాయి. ఇది కేవలం కుల ప్రాతిపదిక మీద ఒక కులానికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారని చెప్పి ఆ కులం గంపగుత్తుగా నోటీస్ వెరీ క్లియర్. నేను చెప్తున్నది ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి కాళింగ సామాజిక వర్గం ఈసారి వైసీపీతో కన్నా ఎక్కువగా టీడీపీతో ట్రావెల్ చేయడం జరిగింది. తూర్పు కాపు సామాజిక వర్గం బొత్స వర్సెస్ కళా వెంకట్రావు గారు జరిగినా అది ఎందుకో మరి తూర్పు కాపు సామాజిక వర్గంలో కూడా చాలా లుకలుకలు ఉన్నాయి. ఇందాకలు కూడా చెప్పా, విజయనగరాన్ని రిప్రజెంట్ చేస్తున్న బొత్స సత్యనారాయణ గారు ఫస్ట్ టైం ఆ కమ్యూనిటీ మీద గ్రిప్ని ఎందుకు వదిలేసుకున్నారా అనిపించే పరిస్థితి వచ్చింది. అక్కడ కోలగట్ల వీరభద్ర స్వామి ఒక మైనారిటీ కమ్యూనిటీకి ఇవ్వడం, బొత్స గారికి అనువుగా అనుచరులైనటువంటి పిల్లా విజయ్ కుమార్ కానీ సీనియర్ మోస్ట్ తూర్పు కాపు నాయకులందరూ కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ముందు కొంత విధంగా వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశాలు. సో వేరాజ్ కమ్స్ టు శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి కాళింగ వర్సెస్ వెలమ కమ్యూనిటీ తాలూకా డామినెంట్ పాలిటిక్స్లో శ్రీకాకుళం కాస్త చతికిల పడింది. మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ గారు రిప్రజెంట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క కాళింగ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల్ని అపాయింట్ చేసే పరిస్థితి లేకన్నా దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన ప్రసాద్ మధ్య జరిగిన ఏదైతే కులాల కుంపట జరిగిందో అది వాస్తవంగా వైసీపీ పార్టీకి తీవ్రమైన ఇబ్బందులను అనేది తెచ్చిపెట్టిందని చెప్పడానికి ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే మేము ఓటింగ్ అబ్జర్వేషన్స్లో కూడా చూసాం. శ్రీకాకుళం అర్బన్ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ముఖ్యంగా కాళింగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, సార్ ఈ 5 ఏళ్లలో మా కాళింగ సామాజిక వర్గానికి ఉద్యోగాల ట్రాన్స్ఫర్స్లో కానీ ఉద్యోగాల నియామకాల్లో కానీ మాకు చాలా ప్రభావం చూపించారు. సో మేము ఖచ్చితంగా ఈసారి టీడీపీ వైపు మొగ్గు చూపుతామనే పరిస్థితి వచ్చింది. వేరే తూర్పు కాపులకు వచ్చేటప్పటికి ఇందాక ఏదైతే మీకు చెప్పానో టీడీపీ పూర్తిగా సమన్యాయం చేయలేకపోయింది. అక్కడ తూర్పు కాపులకి శ్రీకాకుళంలో అత్యధిక పాపులేషన్ ఉన్న జిల్లాలో వాళ్ళకి రిప్రజెంటేషన్ లేకుండా చేసిందనే కోపంతో తూర్పు కాపులు బహుశా వైసీపీ వైపు మొగ్గు చూపే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇక్కడ తూర్పు కాపు 3 జిల్లాల పాయింట్ ఆఫ్ వ్యూ రవి గారు 3 జిల్లాల పాయింట్ ఆఫ్ వ్యూలో టిల్ట్ ఎటువైపు ఉంటుంది మీ అంచనా? ఖచ్చితంగా ఇక్కడ టిల్ట్ అనేది క్యాస్ట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మేజర్ కులాలైనటువంటి తూర్పు కాపు వెలమ సామాజిక వర్గాలు, యాదవ్ సామాజిక వర్గం, ముఖ్యంగా మీరు ఇక్కడ డిస్కస్ చేయాల్సింది యాదవ్ సామాజిక వర్గం. ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గానికి ఎప్పుడూ లేనంతగా విశాఖపట్నంలో మేయర్, ఎమ్మెల్సీలు, విఎంఆర్డీఏ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వనటువంటి పదవి ఏది కూడా యాదవులకి లేదు. బట్ అలాంటి యాదవులు
ఉత్తరాంధ్రలో ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అని అంటే యాదవ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇవ్వడంలో వైసీపీ ఫెయిల్ అయింది. సో వైసీపీ ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంవివి సత్యనారాయణ గారిని ఎప్పుడైతే ఇచ్చిందో యాదవ్ సామాజిక వర్గంలో లొకలొకలు స్టార్ట్ అయినాయి. వేరే విజయనగరంకి వచ్చేటప్పటికి ఇందాక నేను ఏదైతే చెప్పానో తూర్పు కాపుల్లో ప్రామినెంట్ లీడర్స్ ఎలా ఉన్నారో యాదవులు కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్ నెంబర్ 48,000 మంది యాదవ సామాజిక వర్గ ఓటర్లు విజయనగరం హెడ్ క్వార్టర్లో ఉన్నారు. అక్కడ కూడా చాలా వైసీపీకి ఇబ్బందికరమైన వాతావరణం కారణానికి కారణం వైసీపీ ఇక్కడ ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా యాదవులకు పూర్తి స్థాయిగా సమన్యాయం చేయలేదనే ఒక నానుడు ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ 2 జిల్లాల మీద కూడా ప్రభావం చూపించింది. వేరే తూర్పు కాపులకు వచ్చేటప్పటికి బొత్స సత్యనారాయణ గారి లీడర్షిప్ వల్ల కొంత శ్రీకాకుళం విజయనగరం లక్కీగా వైసీపీ చేసిన అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాకి మధ్య శ్రీనివాస్ చిన్న శ్రీని గారిని ఇన్ఛార్జిగా వేయడంతో అక్కడ తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉండడంతో ఏంటంటే తూర్పు కాపులను వాళ్ళ వైపు ఆకట్టుకునే ప్రయత్నం అనేది వైసీపీ అత్యధిక స్థాయిలో చేయడానికి కారణం శ్రీకాకుళం జిల్లా. వేరే విజయనగరంకి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో యాదవ సామాజిక వర్గంతో పాటు వెలమ సామాజిక వర్గం తీవ్రమైన అసంతృప్తిని ఎందుకు వైసీపీ మీద వ్యక్తం చేస్తుందో కారణాలు అయితే తెలియవు. కానీ ట్రెడిషనల్గా వాళ్ళు టీడీపీ ఓటర్స్ కాబట్టి వెలమ సామాజిక వర్గం ఇంక్లినేషనే టీడీపీతో ఉంటుంది కాబట్టి వెలమలు కూడా ఎక్కువగా టీడీపీ వైపే మొగ్గు చూపారనేది మనం చెప్పొచ్చు ఇక్కడ. సో మీ అంచనా మెజారిటీ ఉత్తరాంధ్ర సీట్లు ఎన్డీఏ కూటమి వైపు అంటే తెలుగుదేశం కూటమి వైపు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి అరకు ప్రాంతం ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో అవన్నీ వైసీపీకి కంచుకోట. పూర్తి స్థాయిగా ఎన్డీఏకి అనుకూలంగా ఉంటుందని చెప్పలేం. కానీ మీరు ఏదైతే చెప్పారో క్యాస్ట్ సెంట్రిక్గా మాట్లాడుకుంటే ఏంటంటే ఈ కులాలు ఏవైతే డామినెంట్ కమ్యూనిటీస్ తాలూకా బిహేవియరల్ సైన్స్ నేను మీకు చెప్పా. ఎలా ఈ 1-2 నెలల పాటు ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రామినెంట్ లీడర్స్ కావచ్చు, కింది స్థాయి వ్యక్తులు కావచ్చు, కుల సంఘాల ప్రతినిధులు కావచ్చు, వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీ కళ్ళ ముందు పెట్టడం జరిగింది. సో దాంతో ఏంటంటే మెజారిటీ ఆఫ్ కమ్యూనిటీస్ అనేవి ఎన్డీఏ వైపు ఉన్నాయనేది చెప్పడంలో అయితే ఎలాంటి ఆలోచన అయితే లేదు. రైట్. నెక్స్ట్ మనం గోదావరి జిల్లాలో కులాల కుమ్ములాటలు ఏమన్నా ఉన్నాయంటే అది గోదావరి జిల్లాలే అని చెప్పాలి. అన్ని రకాల కులాలు ఉన్న కులాల మధ్య వైరం, అదేవిధంగా ఫ్యాక్షన్ అనలేము కానీ ఆ తరహా పరస్పర పోటీ కొట్లాటలు మనకి ప్రధానంగా గోదావరి జిల్లాలో కనిపిస్తూ ఉంటాయి. పొలిటికల్ ఫైట్ కూడా ఇక్కడే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. గోదావరి జిల్లాలు 2 తూర్పు పశ్చిమ గోదావరిలు వీళ్ళే డిసైడ్ చేస్తుంటారు వీళ్ళు ఎటువైపు ఉంటే వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు అని చెప్పి నానుడి సమైక్య రాష్ట్రం ఉన్న దగ్గర నుంచి ఉంది. అలాంటి గోదావరి జిల్లాల్లో మొత్తంగా 34 సీట్లు ఉన్నాయి. ఈ 34 సీట్లో ఎస్సీకి 6 సీట్లు, ఎస్టీలకు 2 పోతే జనరల్ 26 సీట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 26 జనరల్ సీట్లలో కాపులకు అత్యధికంగా టికెట్లు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ 13 మందికి ఇస్తే ఎన్డీఏ కూటమి 12 మందికి, తర్వాత శెట్టి బలిజ గౌడ కాపులకి శెట్టి బలిజలకి మధ్య క్లాష్ ఉంటుంది. ఇక్కడ వైసీపీ 4 ఇస్తే ఎన్డీఏ 2 మాత్రమే ఇచ్చింది. క్షత్రియ చెరి ముగ్గురికి ఇచ్చారు. మత్స్యకారులు వైసీపీ 1 ఇస్తే మిగతా ఎన్డీఏ కూటమి 2 ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మిగతా డేటా మీకు ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఏ కులాల ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? దీని మీద మనతో విజయబాబు గారు, ఈ గోదావరి జిల్లాల ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ కులాల కురుక్షేత్రం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాపు వర్సెస్ కాపు అంటే కాపు వర్సెస్ అదర్స్లో ఎవరు ఎటువైపు టిల్ట్ అయి ఉన్నారు? మీకున్న అంచనా ఏంటి ఇప్పుడు? వాస్తవంగా చూసుకుంటే గతంలో జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది చాలా వరకు ఆశగా అటువైపు చూశారు. కానీ ఎప్పుడైతే ఫైనల్స్కి వచ్చేసరికి 2019 ఎలక్షన్స్లో వారికి ఎందుకో జనసేన మీద నమ్మకం అనేటువంటిది సడలి కరెక్ట్గా పోలింగ్ టైంకి మొత్తంగా కూడా చాలా పెద్ద మొత్తంలో వైసీపీ వైపు టిల్ట్ అవ్వడం, ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి సంఖ్యలో వైసీపీ అక్కడ స్థానాలను స్వీప్ చేయడం అనేటువంటిది మనకు తెలుసు. అయితే ఈసారి ఏంటంటే ఈ గోదావరి జిల్లాలు సెంట్రిక్గా కనుక మనం కాపుల ఓట్లన్నీ కూడా కొత్తగా మనం ఓన్ చేసుకోగలిగితే మనకి తిరిగి ఉండదు అనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడే మీరు గమనించాల్సిందంటే అసలు ఓవరాల్గా చూసుకున్నప్పుడు కూడా ఇందాక మీరు అన్నారు ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్లో
ది బెస్ట్గా అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ది వన్ అండ్ ఓన్లీ వైసీపీ లీడర్ నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి సోషల్ ఇంజనీరింగ్లో ఆయన చాలా పర్ఫెక్ట్గా ముందు నుంచి కూడా చాలా కీన్గా స్టడీ చేసి సీట్ల కేటాయింపు అనేది జరిగింది. కానీ ఎంత కీన్గా చేసినా విజయబాబు గారు ఎంత కీన్ చేసినా ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఇచ్చారు టికెట్లు. 2 గోదావరి జిల్లాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జిల్లాల వారికి కూడా కనిపిస్తుంది. మనకి జిల్లా పశ్చిమ గోదావరి చూసుకుంటే ఇద్దరు కాపులకి ఇద్దరు చెరొక 5 ఇచ్చారు. పశ్చిమ గోదావరి చూసుకుంటే 13-12 మంది ఇచ్చారు. ఇక్కడ అదే చెప్తున్నానండి. కానీ అదే చెప్తున్నాను నేను, ఓవరాల్గా ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఏమైందంటే మీరు ఇక్కడ గమనించాల్సింది, నేను 3 అంశాలను ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే ఓన్లీ రిలేటెడ్ టు క్యాస్ట్ అనేటువంటిది అయినా కూడా నేనేమంటున్నానంటే ఓట్ షేరింగు అండ్ జెండర్ ఫ్యాక్టర్ కూడానండి. జెండర్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అభ్యర్థుల ఎంపికకి సంబంధించినంత వరకు క్యాస్ట్ ఫ్యాక్టర్ ఓకే కావచ్చు, కానీ బట్ వేరేజ్ ఓటింగ్ విషయానికి వచ్చినప్పుడు జెండర్ ఫ్యాక్టర్ని కూడా మనం ఇగ్నోర్ చేయలేం. ఈ మూడింటిని సమన్వయంగా కలిపి చూడాలి అనుకున్నప్పుడు వీళ్ళు పెట్టినటువంటి అభ్యర్థుల విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నిడదవల్లో నించున్నటువంటి అభ్యర్థి ఉన్నాడు. వాస్తవానికి ఆయనకి గనక ఆయన కోరుకున్నటువంటి స్థానాన్ని ఇచ్చినట్టయితే మీరు అన్నట్టుగా కాపుల ఓట్లు అక్కడ పడి ఆయన గెలిచేటువంటి అభ్యర్థి అవకాశం ఉండేది. కానీ అక్కడ గెలుపు గుర్రాన్ని తీసుకెళ్ళి నిడదవల్లో పెట్టారు. ఇట్లా ఏమైందంటే వాళ్ళ ఓటు సీట్ షేరింగ్లో ముగ్గురికి ఒక సమన్వయం అనేటువంటిది లేకపోవటం వల్ల చాలా చోట్ల ఈ పొరపాట్లు కానీ అడ్జస్ట్మెంట్లు కానీ లేదు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రవి గారు చెప్పినట్టు మనం అనకాపల్లి తీసుకుందాం. అనకాపల్లి ఎక్కడో కడప నుంచి దొరగారిని తీసుకెళ్ళి అక్కడ బీసీ వెలమలో ఉన్న చోట ఏ రకంగా అయితే పెట్టారో ఆ విధంగా వాళ్ళకి అనివార్యంగా కొన్ని చోట్ల ఏమైందంటే కడప దొరక అనకాపల్లి యాక్సెప్టెన్స్ ఉండదంటారా? అక్కడ బీసీలు యాక్సెప్ట్ చేయరా? లేకపోతే మనం ఖచ్చితంగా అండి, అంటే ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టర్లోనే డిస్కస్ చేస్తున్నాం. ఈ ఫ్యాక్టర్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ యాక్సెప్టెన్స్ ఉండదు. ఎందుకని? అక్కడ బూడిముత్యాల నాయుడు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ సామాజిక వర్గం, ఇక్కడ సామాజిక వర్గాల ప్రాతిపదికగానే చూసుకోవాలి అనుకుంటే. అంతేకాకుండా అభ్యర్థిత్వం వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉంటుంది వ్యక్తిగతంగా కూడా. బట్ ఇక్కడ నేను చెప్తుంది అందుకనే ఈ ఫ్యాక్టర్స్లో ఏమైందంటే ఓట్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇక్కడ విజయబాబు గారు నేను గోదావరి జిల్లాలో ఇన్ ప్రిన్సిపల్ గా గోదావరి జిల్లాల ఓటింగ్ ఆలోచన ఎలా ఉంటుంది? కాపులు బాగా బలమైన ప్రభావం చూపించే వ్యక్తులు అత్యధికంగా ఎంటైర్ స్టేట్ మొత్తం చూస్తే గోదావరి జిల్లాలోని కాపులకి అత్యధిక టికెట్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాపులు సహజంగానే పవన్ కళ్యాణ్ జనసేనతో ఉంటారు, గతంలో ప్రజారాజ్యంలోనే ఇప్పుడు జనసేనతో ఉంటారు, జనసేన తెలుగుదేశంతో ఉంది. కాపుల ఓట్లన్నీ ఇన్ని సీట్లు ఇచ్చినా లేకపోతే వైఎస్ఆర్సీపీ 13 ఇచ్చినా కూడా వాళ్ళకి అటువైపు కొంత మారే అవకాశం ఉందా? లేదు జనసేన త్రూ తెలుగుదేశానికి గంపగుత్తగా కాపులు ఓటులు వేసే అవకాశం కనిపిస్తుందా? మీ అంచనా ఏంటి? అదే నా కంటెన్షన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పా, కందుల రమేష్ అనేటువంటి వ్యక్తిని ఆయన కోరుకున్న స్థానంలో గనక ఆయనకి ఇచ్చి ఉంటే సీటు ఆయన గెలిచేవాడు. ఆయన్ని తీసుకెళ్ళి నిడదవల్లో పెట్టారు. ఇట్లా ప్లేస్మెంట్స్ అనేటువంటివి వాళ్ళ రాంగ్ జడ్జిమెంట్ అయితే, ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా గతంలో జనసేన వైపు కాపులందరూ ఉంటారనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఇప్పుడు కరెక్ట్ కాదండి. కారణం ఏంటంటే 10 సంవత్సరాలుగా కాపులు అందరూ కూడా జెండాలు మోసి మనకు బోలెడని సీట్లు వస్తాయి, మనం పోటీ చేస్తాం అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తే తీరా జరిగింది ఏంటి అంటే మీకు కాపులకి మొండి చేయి చూపించి కేవలం కొన్ని సీట్లతోనే పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేసుకోవడం కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవరాల్ గా చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ గా వైసీపీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, పవన్ కళ్యాణ్ సర్దుబాటు తక్కువతో చేసుకున్నా లేకపోతే తెలుగుదేశం ఇచ్చినా బ్రాడ్ గా చూసుకుంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఇచ్చింది కదా. టోటల్ టాలీ ఒకసారి చూద్దాం. లేదండి అదే ఇందాక చిన్న కరెక్షన్ ఏంటంటే నా దగ్గర ఉన్న పక్కా డేటా అని చెప్తున్నా. కాపులకి వైసీపీ ఇచ్చిన సీట్లు 31, టీడీపీ ఇచ్చింది 14, జనసేన ఇచ్చింది 10, రెండు కలుపుకుంటే 24 సీట్లు. అంటే అక్కడ వేరియేషన్, అక్కడ 31 సీట్లు, ఇక్కడ 24 సీట్లు మాత్రమే. అదేవిధంగా ఎంపీ స్థానాలు చూసుకుంటే వైసీపీ కాపులకి ఇచ్చింది 5 సీట్లు అయితే
కూటమి ఇచ్చింది కేవలం 3 సీట్లు మాత్రమే. బీజేపీ అసలు ఒక్క సీటు కూడా కాపులకి ఎక్కడ ఇవ్వలేదు. ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి కాపులకి ఇంత పెద్ద స్థాయిలో 31 సీట్లు ఎక్కడ, 14 + 10 24 సీట్లు ఎక్కడ? ఇన్ని సీట్లు ఇస్తే ఓటు షిఫ్ట్ అవుతుందా? అదే విధంగా ఎందుకు అంటున్నానంటే ఒకసారి మా దగ్గర కాపు వర్సెస్ కాపు, ఎన్డీఏ కాపులు అదే విధంగా వైఎస్ఆర్సీపీ కాపులు పోటీ పడే నియోజకవర్గాల లిస్ట్ ఉంది. 16 నియోజకవర్గాల్లో ఇద్దరు పరస్పరం పోటీ పడుతున్నారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చూసుకుంటే సేమ్ కులం. ఎందుకు అని అంటున్నానంటే కాపు ఓటు అనేది ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారిన ఈ తరుణంలో కాపులు పరస్పరం పోటీ పడుతున్న నియోజకవర్గాలు 16 నియోజకవర్గాలు వరుసగా మనకి ఇక్కడ లిస్టు కనిపిస్తోంది. ప్రధానంగా మనకి శ్రీకాకుళం నుంచి మనకి ఒంగోలు వరకు మాత్రమే ఈ పోటీ మనకు తీవ్రంగా కనిపిస్తుంది. మొత్తం 16 నియోజకవర్గాలు, ఎక్కువ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కనిపిస్తున్నాయి. ఇక్కడ పరస్పరం పోటీ పడుతున్న కాపులకు ఎవరు కాపు సామాజిక వర్గం ఎట్లా ఓటేసే అవకాశం ఉంది? ఇప్పుడు విజయబాబు చెప్తున్నారు అత్యధిక సీట్లు ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు కావచ్చు వైఎస్ఆర్సీపీ ఇచ్చిందని. కానీ ఇంకోవైపున పవన్ కళ్యాణ్ అనే ఒక బలమైన ఫ్యాక్టర్ కాపు నుంచి, అదేవిధంగా జనసేన అనే బలమైన ఫ్యాక్టర్ ఉన్న నేపథ్యంలో ఓటర్లు ప్రధానంగా కాపు కులస్తులు ఓటు వేయాలనుకునే వాళ్ళు కూటమిని చూజ్ చేసుకుంటారా, వైసీపీని చూజ్ చేసుకుంటారా? విజయబాబు గారు. అదే అండి, ఇప్పుడు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే క్షేత్రస్థాయిలో నేను పరిశీలించాను కాబట్టి మీకు మళ్ళీ అగైన్ బ్యాక్ టు కందుల రమేష్ అభ్యర్థిత్వాన్ని తీసుకుందాం. జనసేనలో ఒక 3rd పిల్లర్ కింద పనిచేసినటువంటి కందుల రమేష్ ఆయనకి ఇవ్వవలసిన చోట సీట్ ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే ఆయన సొంత బ్రదరు ఆ సామాజిక వర్గం మొత్తం ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ వీళ్ళంతా కూడా వాళ్ళందరూ వైసీపీలోకి వచ్చేసారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంది. రాజానగరంలో పెద్ద మొత్తంలో మనకి ఇంత మొండి చేయి చూపించారని చెప్పని కాపులంతా కూడా వైసీపీకి వచ్చిన సందర్భం. సరిగ్గా ఎప్పుడైతే జనసేన కేవలం అతి కొద్ది సీట్లతో సర్దుబాటు చేసుకుందో గోదావరి జిల్లాలో ఉన్న కాపులు చాలామంది డీప్గా హర్ట్ అయ్యారు. అయితే నేను చెప్తుందంటే పార్షియల్గా చెప్పడంలా, అట్ ది సేమ్ టైం వాస్తవానికి గతంలో అసలు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ హోప్స్ వదిలేసుకోవాలేమో అనేటువంటి ట్రెండ్ నుంచి హోప్ఫుల్ స్థాయికి చేరింది. బికాజ్ ఆఫ్ ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఈ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్లో పెద్ద బ్లండర్సు, అడ్జస్ట్మెంట్సు, వీటన్నింటి వల్ల కూడా ఏంటంటే వాళ్ళు చాలా స్థానాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా ఓట్ షేరింగ్ విషయంలో మీకు విస్పష్టంగా ఓట్ షేరింగ్ జరిగేది లేదు. ఈవెన్ పురంధేశ్వరి గారికి సంబంధించి కూడా ఆవిడ చేసినటువంటి దీనికి కాపులకి ఒక్క సీటు కూడా ఎంపీ సీటు కానీ లేకపోతే ఎమ్మెల్యే సీటు కానీ ఇవ్వలేదనే దీంతో ఆవిడ లోక్సభకి పోటీ చేసే చోట కూడా కాపులు ఎవరు కూడా ఓటు వేసేటువంటి పరిస్థితి లేదండి. ఇది అక్కడ అంటే ఓట్ షేరింగ్ గురించి నేను చెప్తున్నా. ఇక్కడ ఓట్ షేరింగ్ అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ అభ్యర్థిత్వం కంటే. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవెన్ అధినేత జనసేన అధినేత స్వయంగా పోటీ చేస్తున్న పిఠాపురం కూడా 1,00,000 ఓట్లు వస్తాయని చెప్పని అంచనా వేసుకున్నారు వాళ్ళు గెలుపు. కానీ ఇవాళ స్పష్టంగా నేను చెప్తున్నాను, మనం నోట్ చేసుకుందాం. అక్కడ 1,00,000 ఓట్లు కాదు కదా, కనీసం 50,000 కాదు కదా, 25,000 మెజారిటీతో ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచినా 1,00,000 ఓట్లు వచ్చినట్టుగా మీరు అనుకోండి. కారణం ఏంటంటే కాపుల ఓట్లు ఎప్పుడు కూడా ఒకవైపు గంపగుత్తుగా పడేది లేదు. గోదావరి జిల్లాల్లో ఒక చైతన్యవంతమైనటువంటి ఓటర్లు కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు, ఆలోచన చేసి తీసుకుంటారు. మీరు చెప్పండి, కాపు ఓట్లు 100% ఎన్డీఏకి ట్రాన్స్ఫర్ కావాలని అంటున్నారు. ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎంత పర్సెంట్? ఖచ్చితంగా అనేది నా నిశ్చల అభిప్రాయం. ఎంత పర్సెంట్ ఓవరాల్గా గోదావరి జిల్లాల్లో ఓవరాల్గా ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది? మేబీ ఒకవేళ ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి ప్రకారం ఇందాక మీరు అన్నారు కాబట్టి జర్నలిస్ట్గానే అన్నారు కాబట్టి జర్నలిస్ట్గా నేను చెప్పాలన్నట్టయితే వైసీపీకి పడే ఓట్ల కంటే కూడా మెజారిటీ ఓట్లు కాపుల ఓట్లు బహుశా కూటమికి పడవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం కాంపన్సేషన్ ఇక్కడ ఒకటి ఉందండి. కాంపన్సేషన్ ఏంటి అంటే ఈ ఉద్ధృతమైన ప్రచారం జనసేన కాపులు అనే ఉద్ధృతమైనటువంటి ప్రచార నేపథ్యంలో వాళ్ళకి కరెక్ట్గా దాన్ని నిలువరించగలిగినటువంటి ఫ్యాక్టరు మత్స్యకారులు. ఈ మత్స్యకారుల ఓట్లు మెజారిటీ ఓట్లు వైసీపీకి పడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కాంపన్సేట్ అవుతుంది. అది నా లెక్క అండి. ఓవరాల్గా టిల్ట్ ఎటువైపు ఉంటుంది మీ అంచనా ఏంటి? నేను అనుకోవటం నెక్ టు నెక్ ఉంటుందండి. కాదు కూడదంటే 60-40 అయితే ఖచ్చితంగా ఉంటుంది. 60 ఎవరికి 40 ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఒకవేళ
కూటమికి ఓవరాల్గా స్టేట్లో వచ్చేటువంటి సీట్లు వాళ్ళు హోప్ పెట్టుకున్నట్టుగా వాళ్ళ పరివ్యూలో మాట్లాడాలంటే అంటే మీరు నన్ను మీరు ముందు జర్నలిస్ట్ YCP గా చూస్తున్నా, మీరు సానుభూతిపరుడు అన్నారు పార్టీ కదా, నేను అది అసోసియేషన్ తో పక్కన చూడట్లా. పెట్టి, You stick అదే to అందుకనే జర్నలిస్టిక్ ఒపీనియన్ తోనే ఉండండి. డోంట్ వరీ. అందుకే చెప్తున్నా. అందుకని ఓవరాల్ స్టేట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఓట్లు ఒకవేళ ఏమైనా వస్తాయి అనుకుంటే ఒక 60% ఆఫ్ ది ఓట్స్ వాళ్ళకి వస్తాయి, 40% ఆఫ్ ది ఓట్స్ వైసీపీకి వస్తే కూడా వైసీపీకి వచ్చే ఓవరాల్ ఫిగర్ చాలా గ్రేట్ ఫిగర్ అవుతుంది. తర్వాత ఇందాక రవి గారు చెప్పిన దానికి కూడా ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తానండి. మన అంటే ఓవరాల్గా నేను స్టడీ చేసిన దాంట్లో 21 లోక్సభ స్థానాల్లో జెండర్ ఫ్యాక్టర్ కూడా అన్నాను కాబట్టి మొత్తం విజేతల్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టరు మహిళలే అత్యధికంగా ఓట్లేశారు ప్రతి నియోజకవర్గంలో అనేటువంటిది నా దగ్గర దాని గురించి వస్తాను విజయబాబు గారు. ఒక్క నిమిషం దాని గురించి వస్తాను. దాని గురించి సపరేట్ డిబేట్ చేద్దాం. నిన్న కూడా దాని గురించి చాలాసేపు మాట్లాడాం. సో వ్యూయర్కి రిపీట్ కూడా కాకూడదు అనేది నా ఉద్దేశం కూడా. సో రవి గారు, మీ అంచనా ఏంటి? విజయబాబు గారు గోదావరి జిల్లాల మీద చెప్పిన లెక్కలో మీ ఆలోచన, మీరు డిఫరెంట్ ఒపీనియన్ ఏమైనా కనిపిస్తుందా? రజనీకాంత్ గారు, ఇక్కడ ఒకటి చూడాలి మనం. ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓటర్లు అనే వాళ్ళు విండ్ ఓటర్స్గా డిఫైన్ చేస్తాం మేము. మీరు అబ్జర్వ్ చేస్తే 2014లో వెస్ట్ గోదావరి జిల్లాలో 15 సీట్లు టీడీపీకి వస్తే 2019కి వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ వైసీపీ 14 సీట్లు 13 సీట్లు తెచ్చుకోగలిగింది. సో ఈస్ట్ అండ్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ అనే విండ్ ఓటింగ్ డిస్ట్రిక్ట్స్. మీరు ఇందాక విజయబాబు గారు అన్నట్టు రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. అయితే ఇక్కడ ఒక్క క్యాలిక్యులేషన్, ఏదైతే కందుల దుర్గేష్ గారి గురించి చెప్పారో విజయబాబు గారు, ఇక్కడ పోటీ చేయాల్సిన ఆయన నిడదవోలులో పోటీ చేయడం వల్ల ఇబ్బంది ఉన్నది అనేది. బట్ అలానే మీరు ఉత్తరాంధ్రలో చూసుకుంటే జనసేన నియోజకవర్గం అయినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ మోస్ట్ మంత్రి తాలూకు సొంత సోదరుడే జనసేనకు అవుట్రేటెడ్గా సపోర్ట్ చేసి వైసీపీ క్యాడర్ అంతటిని కూడా జనసేనలోకి పంపించిన సందర్భం కూడా ఉంది. సో ఇలా మీరు ఎలక్షన్ హియరింగ్ వరకు వచ్చి ఎలక్షన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి రెండు పార్టీల్లో ఉన్న నాయకులు బ్యాక్ స్టాబింగ్స్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. బట్ వేరే ఒక్క కందులు దుర్గేష్కి అది అప్లై కాదు, ఎనీవేర్ ఇన్ ద స్టేట్ ఎక్కడైనా అప్లై అవుతుంది. వేరే అదర్ దాన్ దాట్, ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా కాపులు సెగ్మెంట్కి వచ్చేటప్పటికి 60-40 రేషియో వేసుకున్నా కూడా ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన కాపులు అనే మాట ఎక్కువగా మాట్లాడుతున్నామో అలాంటి సందర్భంలో 21 సీట్లతో పవన్ కళ్యాణ్ గారు మా తాలూకు ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారు అనే ఒక బలమైన నినాదం ఎలక్షన్ ముందు వరకు వెళ్ళి, ఆయన ఎప్పుడైతే సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి మద్దతు ప్రకటించిన తర్వాత అవుట్రేటెడ్గా ఎలాంటి డిస్కషన్ లేకుండా, ఎలాంటి జనసేన పార్టీ కార్యనిర్వాహక కమిటీతో కూడా డిస్కషన్ లేకుండా వెళ్ళి మద్దతు పలకడం జరిగిందో అప్పుడు విపరీతమైన అసంతృప్తితో ఉన్న ఎంటైర్ జనసేన శ్రేణులు కానీ, కాపు పెద్దలు కానీ, కాపు సామాజిక వర్గ ప్రతినిధులు కానీ ముద్రగడ పద్మనాభం గారిని ఎప్పుడైతే వైసీపీలోకి తీసుకొచ్చారో అక్కడితో వాళ్ళు కంపెన్సేట్ అయ్యారు. ఎప్పుడైతే యాజిటేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్షిప్ ని రిమైనింగ్ కులాలు వ్యతిరేకిస్తాయన్న విషయం అనేది మనం మర్చిపోకూడదు. విజయబాబు గారు, క్విక్ పాయింట్స్, 2 పాయింట్స్. ఒకటి, గోదావరి జిల్లాలో ఎంతవరకు కాపు సామాజిక వర్గ ఓట్లు సాలిడ్గా ఎన్డీఏ కూటమి బడి ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2, కాపులు పరస్పరం పోటీ పడిన దగ్గర, వైసీపీ వర్సెస్ కూటమి మధ్య కాపులు పరస్పరం పోటీ పడిన దగ్గర మొత్తం 16 నియోజకవర్గాలు ఏమన్నాయో వాటిల్లో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? రవి గారు, ఇక్కడ ఒక విషయం కాపులు ఎంత పర్సంటేజ్ పోలరైజ్ అవుతారనే ఫ్యాక్టర్కి వచ్చేటప్పుడు మీరు కాకినాడ సిటీ తీసుకుంటే పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వనమాడి వెంకటేశ్వరరావు. ఒక ఆయన మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇంకొక ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాంటప్పుడు ఏమవుతుంది? కాపులు ఖచ్చితంగా జనసేన కాపులు కానీ, టీడీపీ కాపులు కానీ టీడీపీ ఎన్డీఏ కూటమితోనే ట్రావెల్ అవుతారు తప్ప వైసీపీతో ట్రావెల్ అయిన సందర్భాలు తక్కువ. వేరే కాకినాడ రూరల్కి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులే. బట్ అక్కడ ఏమొచ్చింది సమస్య? కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు అయినప్పటికీ కురసాల కన్నబాబు గారికి ఉన్న పార్టీ వ్యతిరేకత కావచ్చు, ఆయన మీద వ్యక్తిగత వ్యతిరేకత కావచ్చు, పంతం నానాజీకి ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ అయినటువంటి జనసేన పార్టీ తాలూకా ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో అక్కడ ఏదైతే జనసేన అనేది అనుకుంటున్నారో అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన
ప్రధాన నాయకులు అందరూ కూడా ఏంటంటే జనసేన టీడీపీ కూటమి తాలూకు ఎలియన్స్ని వ్యతిరేకించడం జరిగింది. సో అక్కడ కురసాల కన్నబాబు గారికి అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు. వేరే పిఠాపురంకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత, ఒక సెలబ్రిటీ వర్సెస్ ప్రజానాయకురాలు. వంగా గీత అనే వ్యక్తి ఒక ఎంపీగా కావచ్చు, మాజీ ఎమ్మెల్యేగా కావచ్చు, ప్రజారాజ్యంలో పోటీ చేసి గెలిచిన వ్యక్తిగా కావచ్చు, అక్కడున్న ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజలతో ఎక్కువగా మమేకమైకే ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఆమెకు మంచి పేరు ఉంది. బట్ కమ్స్ టు జనసేన పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి ఏ రోజు కూడా ఈ 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఈ 10 సంవత్సరాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా స్టేబిలైజ్ డెసిషన్ తీసుకోలేదు. ఈసారి మనం ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించకపోతే ఆయన 10 సార్లు సభల్లో అన్నాడు, ఏమన్నాడు, నన్ను ఒక్కసారి కూడా గెలిపించకరా, నా దగ్గర నుండి మీరు ఏం కోరుకుంటున్నారో చరిత్ర నాకైతే రవి గారు అర్థం కావట్లేదు చరిత్ర అనేది ఏం ఏదైతే చెప్తుంది? అన్నారో, రీసెంట్ గా తెలంగాణ ఎలక్షన్స్ లో సీఎం గా ఉన్న కేసీఆర్ ని సీఎం అనుకున్న రేవంత్ ని కామారెడ్డిలో ఓడించారు. చరిత్ర ఏం చెప్తుంది? ఎన్టీ రామారావుని ఓడించిన చరిత్ర చూపిస్తుంది. ఇంకా ఏం చెప్తుంది? మెగాస్టార్ చిరంజీవిని ఓడించిన చరిత్ర చెప్తూ ఉంది. సో పవన్ కళ్యాణ్కి ఇక్కడ ప్రజలు ఓటేస్తారా లేదా, కానీ నేను బ్రాడ్గా ఏం చెప్తున్నాను అని అంటే, కాపు ఓట్లు 100% ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా నెంబర్ 1 కూటమికి, కాకపోతే ఇటు షిఫ్ట్ అవడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది. పాయింట్ నెంబర్ 2, కాపులు పరస్పరం పోటీ పడే దగ్గర ప్రజలు చూజ్ చేసుకోవడానికి, ప్రధానంగా కాపు కులస్తులు చూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఎలాంటి ఆలోచనతో చూజ్ చేసుకుంటారు? డైరెక్ట్ పాయింట్. సో మీరు ఇక్కడ మీరే చెప్పారు, ట్రెడిషనల్గా మహామహులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల ఓడిపోయారు కదా, కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి మనం దాని గురించి ఎందుకు మాట్లాడాలి? నేను అనేది ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో ఈసారికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎడ్జ్ ఉంటుంది. కాపు సామాజిక వర్గం 70% ఉభయ గోదావరి జిల్లాల్లో పోలరైజ్ అయిన సందర్భం ఉంది. అది సైంటిఫిక్గా కూడా మా స్టడీస్లో కావచ్చు, మాకున్న పోస్ట్ పోల్ రిపోర్ట్స్లో కావచ్చు, పూర్తి స్థాయిగా కాపులు జనసేన టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రవి విజయబాబు గారు, మీరు నాన్ కాపుస్ పోటీ చేసిన ప్రధానంగా గోదావరి జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఇక్కడ అక్కడుండే కాపు కులస్తులు, ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎటువైపు సైడ్ తీసుకునే అవకాశం ఉంది? ఏమైనా చాయిస్లో ఏమైనా ఉండేవాళ్ళు? ఎన్డీఏ కూటమి వైపే ఉంటారా, లేదంటే ఏమైనా సెకండ్ ఒపీనియన్ వైపు ఆలోచిస్తారా? జర్నలిస్ట్గానే చెప్పండి. అదే చెప్తున్నాండి, ఇప్పుడు జర్నలిస్ట్గానే జనసేన గనక ఒక సైజబుల్ సీట్స్ అనేటువంటివి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కాపులంతా కూడా కూటమి వైపు పోలరైజ్ ఉండేవాళ్ళు. కానీ జనసేన ఇచ్చిన సీట్లు కూడానండి పేరుకి నేమ్సేకే ఓన్లీ 24, కానీ వేరేస్ అందులో కేవలం 8 సీట్లే నిజమైన జన సైనికులకు ఇచ్చారు. రిమైనింగ్ అన్నీ కూడా జంపింగ్ జాపాంగుల్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మెడలో టీడీపీ వాళ్ళకి ఖచ్చితంగా అక్కడే క్రాస్ ఓటింగ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నది దాని మీద. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ క్రాస్ ఓటింగ్ చాలా చాలా నియోజకవర్గాల్లో జరిగింది. ఇందా నేను అన్నది కందులు దుర్గేసి ఒక శాంపిల్ సర్వే కింద ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను తప్ప అదొక్కటే కాదు, అదొక ఎగ్జాంపుల్గా ప్రధానంగా గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగం చేసింది. బీసీల్లో కొంతమంది ప్రత్యేకంగా అక్కడ బీసీల అడ్వాంటేజీ కాపు కులస్తుల మీద కావచ్చు, ఇంకో రకం కావచ్చు, బీసీలని అక్కడ క్యాండిడేట్లుగా నిలబెట్టి ఒక ప్రయోగం చేసింది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం ఒక ప్రయత్నం జరిగింది. ఇవి ఫలించినయా గోదావరి జిల్లాల్లో? మీకు ఓటింగ్ సరళ చూస్తే మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, లాస్ట్ టైమే తీసుకుంటే మార్గాని భరత్, ఒకప్పుడు కమ్మాసు పరంపరగా కాంగ్రెస్ కాలం నుంచి పరంపరగా గెలిచిన రాజమండ్రి లోక్సభ నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ మార్గాని భరత్ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అద్భుతమైన విజయం సాధించింది కదా. అందుకే సోషల్ ఇంజనీరింగ్లో మెటిక్యులస్గా అదే చెప్తున్నాను, అంటే ఒక ఆల్రెడీ ఒక లైవ్ ఎగ్జాంపుల్, సక్సీడెడ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను నేను. అదేవిధంగా చాలా చోట్ల కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్లో మెటిక్యులస్గా జగన్మోహన్ రెడ్డి వర్క్ చేసినటువంటి ప్రయోగం డెఫినెట్గా అది సత్ఫలితాలను ఇస్తుంది. తర్వాత చాలా చోట్ల కూటమి యొక్క లాస్ట్ మినిట్లో 11th అవర్లో చేసిన మార్పు చేర్పులు, అవకాశవాద రాజకీయాలు, జనసేన బ్యాక్ స్టాపింగ్ కార్యకర్తలకు చేసిన బ్యాక్ స్టాపింగ్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది. ఓట్ షేరింగ్ జరగని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా తర్వాత ఇందా నేను చెప్పింది అంటే ఈక్వేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి మనం మర్చిపోవడానికి లేదు. అంటే ప్రచారం, ఉద్ధృత ప్రచారం కాపులంతా కూడా కూటమికని, ఆ టైంలో అది ఏమవుతుందంటే ఆ ప్రచారం అల్టిమేట్గా ఇంకొక ఎలైట్ గ్రూప్ ఉంటుంది, ఎలైట్ క్యాస్ట్, సే ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకారాస్,
ఆడ ఓట్లన్నీ కూడా ఎక్కువగా ఈ పడినప్పుడు ఈ కాపుల ఓట్లు ఇలాంటి ఇంకొక ఎలైట్ గ్రూప్ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అంతిమంగా అది వైసీపీకి బెనిఫిట్ అవుతుంది అనేటువంటిది నాకున్న అవగాహన. దక్షిణ కోస్తాకు సంబంధించిన డేటాను ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఈ దక్షిణ కోస్తా గుంటూరు, కృష్ణా రాజధాని జిల్లాలు, అదేవిధంగా రాయలసీమకు ఆనుకునున్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలు. ఒకప్పుడు ఇక్కడ ఈ 4 జిల్లాల్లో కమ్మల మధ్య కాపుల మధ్య తీవ్ర రాజకీయ వైరం ఉండేది. అయితే మారిన రాజకీయ సమీకరణలో కమ్మలు కాపులు ఏకమయ్యారు. ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థులుగా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా కొన్ని చోట్ల బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు దీన్ని బేస్ చేసుకునే టికెట్ల కేటాయింపు జరిగింది. మొదటగా రాజధాని జిల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ జనరల్ సీట్లు, రిజర్వ్డ్ సీట్లు పోగా జనరల్ సీట్లు 27 ఉంటే 27లో అత్యధికంగా మనకి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, అది ఎన్డీఏ కూటమి 14 సీట్లు కేటాయించింది. వాళ్ళ ప్రయారిటీ ఇక్కడ ఈ సామాజిక వర్గ డామినేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కేటాయించింది. వైఎస్ఆర్సీపీ కేవలం 6 స్థానాలకు ఇక్కడ లిమిట్ అయిపోతే తర్వాత అత్యధికంగా ఇక్కడ కమ్మల మీద కావచ్చు, ఇతరత్ర వ్యక్తుల మీద కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కాపుల్ని ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తుంది. 7 చోట్ల కాపు సామాజిక వర్గానికి ఇచ్చింది, 3 చోట్ల ఎన్డీఏ కూటమి కాపు సామాజిక, మిగతా బీసీలకి ఎన్నెన్ని టికెట్లు ఇచ్చారనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అదేవిధంగా మనం ప్రకాశం, నెల్లూరు జిల్లాలను చూద్దాం. ఇక రాయలసీమకి ఆనుకొని ఉంటాయి ఈ జిల్లాలు, ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాలు. ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా చూస్తే ఇక్కడ అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. రాయలసీమ, అదేవిధంగా రాయలసీమ అనుకుని 2 జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీగా చెప్తున్న కమ్మ ఓటర్లు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా తిరిగే అవకాశం ఉందా? షిఫ్ట్ అయినట్టు ఏమైనా కనిపిస్తూ ఉందా? మీకు అదే చెప్తున్నా, ఇక్కడ కమ్మ ఓటర్స్ అనేవాళ్ళు ప్రోగ్రెసివ్ అని ఎందుకు చెప్పానంటే వాళ్ళు ఒక వ్యాపార కోణమే కాదు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోణంలో కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పినట్టు 90% ఆఫ్ ఓటర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతారు. ఇంకో కీలకమైన పాయింట్ మీకు విజయవాడలో కనుక, కృష్ణా జిల్లాలో కనుక చూస్తే గన్నవరం, గుడివాడ, విజయవాడ ఈస్ట్ బలమైన కుటుంబాలు, రాజకీయ నేపథ్యం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే దెందులూరులో కూడా. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్, ఓటర్ల ప్రభావం, ఆలోచన, ఎస్పెషల్లీ ఆ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు, కమ్మ సామాజిక వర్గం ఉన్నవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? రవి గారు. ఖచ్చితంగా మీకు ఇందాకలే అనుకున్నాం, ఎన్డీఏ కూటమికనే అనుకూలంగా వాళ్ళు గుడివాడలో కూడా ఈవెన్ నానిని కూడా కాదని వెడిగల రాము వైపు ఉంటారా? దేవినేని లాంటి ఫ్యామిలీని వదిలేసి గద్దె ఫ్యామిలీకి వైపుకి వెళ్తారా? వంశీని వదిలేసి ఇంపార్టెంట్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఫీలింగ్ లో ఆలోచిస్తే ఖచ్చితంగా గుడివాడ నాని గారు కాదు కదా, కొడాలి నాని గారు కాదు కదా, ఎవరైనా కూడా ఆ వైసీపీలో పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మొగ్గు చూపుతారు. సో ఈ 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ వదిలేసుకోవాలి మీ లెక్క ప్రకారం? వదిలేసుకోవాలనే లేదు, ఎలక్షన్ గెలవడం వేరు, ఒక సామాజిక వర్గం మొగ్గు చూపడం వేరు. మీరు అదే చెప్తున్నారు. దెందులూరులో కొటార్ అబ్బాయి చౌదరి ప్రభాకర్ కన్నా చాలా మంచి ప్రవర్తనతో లాస్ట్ 5 ఏళ్ళు కూడా ఉన్నాడు. ఖచ్చితంగా కొటాయి అబ్బాయి చౌదరి గారికి మంచిగానే అక్కడ అవకాశాలు ఉన్నాయి. మనం అలా ఎలా అంటాం? నేను అనేది ఏంటో, ఒక సామాజిక వర్గం గంప గుర్తుగా వేసేసినంత మాత్రమే గెలిచే సందర్భాలు కూడా లేవు కదా. విజయబాబు గారు అందుకు సో 8కి ఎస్ అండి. నా అంచనాల ప్రకారం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ అంటే కేవలం గెలిపించే కమ్మాస్ ఓట్లు గెలుపు గుర్రాలు కాదు. ఇక్కడ వాళ్ళ ఓట్లు అధికంగా మీరు అన్నట్టు ఏంటంటే ఖచ్చితంగా కూటమిగా పడతాయి, కానీ వాళ్ళు గెలిపించేటువంటి గెలుపు గుర్రాలు కాదు. అదర్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా కొడాలి నాని విషయానికి వచ్చినట్టయితే అక్కడ కమ్మాస్ చాలామంది కూడా కొడాలి నానిని కాదని చెప్పని ఎక్కడి నుంచో సడన్గా ఆ ప్రాంతవాసినంటూ వచ్చినటువంటి వెనిగళ్ల రాముకి ఓటేయటం జరగదు. ఎందుకంటే వాళ్ళు కొడాలి నానిని ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఆయన్ని ఒక వైసీపీ అభ్యర్థిగా కంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ప్రేమించేటువంటి వాళ్ళు చాలా కుటుంబాలతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకని అదర్ ఫ్యాక్టర్స్ అంటున్నా. అట్లాగే దేవినేని లోకేష్ విషయానికి వచ్చినప్పుడు కృష్ణలంక ఓట్లు చాలా సాలిడ్ కరడుగట్టిన జనసేన ఫేవరబుల్గా ఉన్నటువంటి ఓట్లండి. అక్కడ ఓట్లన్నీ కూడా ఎప్పుడైతే జనసేన ఈ అవకాశవాద రాజకీయాలు పాల్పడిందో గద్దే రామ్మోహన్ రావుకు ఓటేసే కంటే కూడా మనకంటూ కొంత ఇది చేసినటువంటి బెటరు మనం ఇతనికి ఓటేయచ్చు అనేటువంటి ఓట్లు ఈ కాంబినేషన్స్ మారుతూ ఉన్నాయి. అదే ఇందాక నేను నాదెండ్ల మనోహర్ విషయం కూడా చెప్పా.
వాళ్ళు క్యాస్ట్ వైజ్గా డెఫినెట్గా ఆబ్వియస్లీ సాలిడ్గా మీరు అన్నట్టు 99% కూడా ఒకవేళ తెలుగుదేశం వైపు కూటమి వైపు ఉంటే ఉండొచ్చు, కానీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి అక్కడ. ఆ ఫ్యాక్టర్స్ ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ 5% జనాభా ఉన్న ఓట్ కమ్మ సామాజిక వర్గం 5% జనాభా ఉన్న ప్రభావితం చాలా ఎక్కువ ఉంటుంది అంటారు కదా. అదే దట్ ఈస్ కాల్డ్ ఎలైట్ గ్రూప్ అండి. ఎలైట్ గ్రూప్ అంటే అదే, కానీ ఆ ఎలైట్ గ్రూప్ ఆల్వేస్ అదే పనిచేయదు, కాంబినేషన్స్ పనిచేస్తాయి. ఈ కాంబినేషన్స్ దగ్గర వాళ్ళు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఓకే, ప్రకాశం జిల్లాకి సంబంధించి సార్ గుంటూరు చూద్దాం. గుంటూరు రాజధాని ప్రభావం ఆల్రెడీ అమరావతి పట్ల వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజధానిని వైజాగ్ షిఫ్ట్ చేస్తానంది. దానివల్ల గుంటూరు జిల్లాలో చాలా తీవ్రమైన ఎఫెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడవచ్చు అని అంటున్నారు. కానీ రాజకీయ సమీకరణలు చూస్తుంటే అన్ని కులాలకు దాదాపు ప్రభావితం చేసి అన్ని కులాలకు ఇక్కడ టికెట్లు ఇచ్చినట్టు కనిపిస్తుంది. దాదాపు 12-13 కులాలకు టికెట్ల కేటాయింపు ఉన్న 17 సీట్లలో జనరల్ సీట్లు 14 ఉంటే 14 కులాలకు మ్యాక్సిమం ఇక్కడ అవకాశం కల్పించినట్టు కనిపిస్తుంది. విజయబాబు గారు, మీకు రాజధాని ఇంపాక్ట్ గుంటూరు డెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా పడే అవకాశం ఉందనే అంచనాలకు మీ సమాధానం? ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. రాజధాని ఇంపాక్ట్ కనుక ఎన్నికల మీద ఉంటుందంటే అంతకంటే ముందు రాజధాని కోసం ఉద్యమం చేసినప్పుడు వాస్తవానికి ఏంటంటే సెంటిమెంట్స్తో ఉద్యమాలు చేసిన ఒక తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆంధ్ర ఉద్యమం కావచ్చు, ఇతరత్ర రాయలసీమ లాంటి ప్రాంతాల ఉద్యమాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున పోలరైజ్ అవుతారు, జనం కదులుతారు. కానీ సుదీర్ఘకాలం పాటు రాజధాని కోసం ఉద్యమం చేస్తే ఆ పక్కనున్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాలేదండి, కదలలేదు. కొన్ని నెలల పాటు కృష్ణా జిల్లా సంగతి వదిలేయండి, ఆబ్వియస్లీ అదే చెప్తున్నా. అసలు ఆ ఉద్యమంలో కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వలేదంటే అది ఒక కృతకమైన ఉద్యమం అనేది కూడా తర్వాత ప్రూవ్ అయింది. అది వేరే, నేను ఆ విమర్శ జోలికి వెళ్ళను. ఉద్యమం అనేది ఏదైనా ఉద్యమమే, కానీ బట్ దాని ఇంపాక్ట్ ఉంటుందనేది మాత్రం కరెక్ట్ కాదు. చాలా స్పష్టంగా అక్కడ ఏదో జరిగిందనేది ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఆ సెంటిమెంట్ అయితే ఓటర్లకి లేదండి, ఆ ప్రాంతవాసులకి. ఖచ్చితంగా అది డెఫినెట్గా అభ్యర్థుల యొక్క అభ్యర్థిత్వం తర్వాత వేరియస్ కాంబినేషన్స్ మీదే ఉంటుంది తప్ప రాజధాని ఇంపాక్ట్ అనేది 1% కూడా ఉండదనేది నా ఉద్దేశం. రైట్. ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి చూద్దాం. నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కమ్మ సామాజిక వర్గం వైపు ఇక్కడ ఎక్కువ టికెట్లు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి కొంత ప్రయత్నం చేసింది. పురుషోత్తమ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఇక్కడ నెల్లూరు ప్రకాశం జిల్లాల ఓటర్ల మూడు ఎటువైపు ఉన్నట్లుగా మీరు అబ్జర్వ్ చేశారు? సార్, రజనీకాంత్ గారు నమస్కారం. బేసిక్గా రాయలసీమలో కానీ నెల్లూరు ప్రకాశం కానీ లేదా రాష్ట్రంలో కానీ ఒక 3 కులాలు రాజకీయంగా పోలరైజ్ అయినట్టుగా నేను చూశాను. కమ్మ, రెడ్డి, కాపు. అంటే 70% పైగా ఉన్న మిగతా ప్రజలు ఆర్థికపరమైనటువంటి పోలరైజేషన్ నాకు కనపడింది. అంటే ఎన్లైట్ సొసైటీ లేదా మధ్యతరగతి, ఉద్యోగులు, నిరుద్యోగులు యాంటీ గవర్నమెంట్గా కనిపిస్తున్నారు. దిగువ మధ్య తరగతి, పేదలు, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి డౌన్ ట్రేడ్ పీపుల్, ముస్లిం మైనారిటీలు వైసీపీ వైపు చాలా స్పష్టమైన పోలరైజ్ కనిపిస్తోంది. ఆ 3 కులాల్లో ఉన్నటువంటి పోలరైజేషన్ వేరు. అదర్ దెన్ ఉన్న కులాల్లో పోలరైజేషన్ నేను తేడా అయితే గమనించాను మా రాయలసీమ ఏరియాలో. నెల్లూరులో చెప్పండి, ప్రకాశం నెల్లూరులో పోలరైజేషన్ ఎట్లా జరిగింది? ప్రకాశం నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం వల్ల కొన్ని నష్టాలు అయితే కొన్ని జరిగే అవకాశం ఉంది. నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే సీటు కావచ్చు, పార్లమెంట్ సీట్ చివరి వరకు జరిగిన గందరగోళాలు కావచ్చు, మార్పులు చేర్పుల వల్ల కావచ్చు, రకరకాల కాలం అంటే వైసీపీ చేసిన స్టెప్స్ లాభం కొంత అయితే నష్టం కొంత ఎక్కువ చేసింది. అందువల్ల కొంతమేరకు నష్టం ఉన్నప్పుడు జిల్లాల్లో కొంత ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా 2 జిల్లాల్లో అప్పర్ హ్యాండ్ వైసీపీ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు. బేసిక్ కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక 3 కులాలు మాత్రమే పార్టీలుగా పోలరైజ్ అయినాయి. మిగిలిన కులాలు ఆర్థికపరమైన అంశాలు. ఇప్పుడు రెడ్లు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా మనం అనుకున్నట్టే మెజారిటీ పర్సెంట్
జగన్ గారితోనే ఉన్నారు. అంటే ఆ రోజుల్లాగా విగరస్గా పనిచేయడంలో కొన్ని తేడాలు ఉన్నాయి, కానీ ఓన్ చేసుకొని పనిచేశారు. రెండోది, దళిత బలహీన వర్గాలు చాలా సాలిడ్గా వైసీపీ వైపు నిలబడ్డాయి, మైనారిటీస్ నిలబడ్డారు. ఈ కారణాల రీత్యా వైసీపీకి ఇది ఎక్కువ సంఖ్య ఉంటారు. నెల్లూరు ప్రకాశంలో రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా దళితులు కావచ్చు, లేదా మైనారిటీస్ కొన్ని చోట్ల కావచ్చు బలంగా ఉంటారు. కాబట్టి ఈ పోలరైజేషన్ ఉన్నారు, పేదలు కూడా ఉంటారు. కాబట్టి రెండోది, రెడ్లు డామినేషన్ ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి. కాబట్టి వైసీపీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కంప్లీట్ అడ్వాంటేజ్. ఒకప్పుడు నెల్లూరు 10-10 వైసీపీ, ప్రకాశంలో దాదాపు 10 దాకా వచ్చేసాయి. ఇట్లాంటి చోట వైసీపీ స్వయంకృత అపరాధాలు కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని సీట్లు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప జనరల్గా మాత్రం రెండు జిల్లాల్లో వైసీపీ కొంత అడ్వాంటేజ్ తీసుకునే అయితే కనిపిస్తుంది. రైట్. ఒకసారి రాయలసీమ చూద్దాం. రాయలసీమ మొత్తం 4 జిల్లాలు. రాయలసీమ అంటే వైసీపీ తన అడ్డాగా చెప్తూ ఉంది. ఎన్ని రకాలు 2014, 19 2 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందింది. పోయినసారి 2019లో అయితే ఆల్మోస్ట్ 90%, 95% ఆఫ్ సీట్స్ అంటే 52కు గాను 49 సీట్స్ గెలుపొందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ టికెట్ల కేటాయింపు జరిగింది చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 32 మంది రెడ్లకు ఇక్కడ టికెట్లు ఇచ్చింది. అత్యధికంగా రెడ్లకు 32 చోటం, అంటే ఆల్మోస్ట్ 52 నియోజకవర్గాల్లో 32 మందికి రెడ్లకు టికెట్ ఇస్తే ఇంక 20 మందికి మాత్రమే ఇతరులకు టికెట్ ఇచ్చింది. అదే ఎన్డీఏ కూటమి ఇక్కడ 19 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చింది. కమ్మకు మాత్రం అనూహ్యంగా ఈ ప్రాంతంలో కూడా, అంటే అనంతపూర్ లాంటి కొన్ని చోట్ల, చిత్తూరు లాంటి చోట్ల ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి 9 మందికి టికెట్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇందాక పురుషోత్తమ్ రెడ్డి చెప్పినట్లుగా రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం, లేదంటే అగ్రకులాలకు సంబంధించిన 3 కులాలు 2 పార్టీల వైపు చీలిపోతే మిగతా వాళ్ళు ఆర్థిక ప్రయోజనాల కోసం అటు ఇటు మారారు అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనేది డిబేట్ చేస్తూనే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎటువైపు ఉంది, మైనార్టీలు ఎక్కడ ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. రాయలసీమలో ముస్లిం మైనార్టీలు ప్రధానంగా ఉంటారు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి ముస్లిం మైనార్టీలు షిఫ్ట్ అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆలోచన మాత్రమే. నిజంగా అయ్యారా లేదా దీని మీద కూడా చూద్దాం. ఒకసారి ముస్లిం మైనార్టీలు టోటల్ టాలీ ఒకసారి చూద్దాం. ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు, ఎవరెవరు ఎన్ని టికెట్లు ఇచ్చారు అనే దానికి సంబంధించి. సో పురుషోత్తమ్ రెడ్డి గారు, ముస్లిం మైనార్టీలు అవుట్ రేట్గా రాయలసీమ వరకు రాష్ట్రంలో ఎలా ఉన్నా మీరు 2014 చూడండి, రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిన లీడ్ రాయలసీమలో వైసీపీ తీసుకునింది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధిస్తే ఏకపక్షంగా రాయలసీమలో ఫలితాలు వచ్చాయి. సాంప్రదాయంగానే కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వైసీపీ వచ్చినప్పుడు కానీ రాయలసీమ ప్రజల మొగ్గు వైసీపీ వైపు ఈరోజు ఉన్నాయి, ఇన్ జనరల్గా ఉన్నటువంటి వాతావరణం. రెండోది, అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని అంశాల వల్ల అదనపు అడ్వాంటేజ్ అయింది. ముఖ్యంగా మీరు చూడండి, ఇంతవరకు మనకు కొన్ని కమ్యూనిటీలు కులాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెడ్లు, దళితులు, మైనారిటీసులు వైసీపీ వరకు ఉంటే తెలుగుదేశం వైపు కమ్మాస్ కావచ్చు, బీసీ సెక్షన్స్ బలంగా ఉండేటివి మనకు సాంప్రదాయంగా. కానీ జగన్ గారు 2009 నుంచి చేస్తున్నటువంటి ప్రయోగాలు చూసినప్పుడు, ముఖ్యంగా అనంతపురం లాంటి ఆధిపత్య జిల్లాల్లో ఎమ్మెల్యేలు రెడ్లకి ఇచ్చిన 2 ఎంపీలు బీసీలకు ఇచ్చాడు. కర్నూలు లాంటి విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి హేమాహేమీలు పోటీ చేసినటువంటి కర్నూలు లోక్సభ నియోజకవర్గాన్ని బీసీకి ఇచ్చాడు. అంటే రాయలసీమలో ఉన్నటువంటి 8లో 6 మాత్రమే జనరల్ సీట్లు. రజనీకాంత్ గారు 6 జనరల్ అయితే 50% బీసీలకు ఇచ్చాడు ఎంపీలు, 50% రెడ్లు. అంటే దాదాపు బీసీలకి ఎక్కువ ఎంపీలు ఇవ్వడం వల్ల బీసీల్లో కొంత వైసీపీ వైపు షిఫ్ట్ కనపడింది. అందువల్ల అనంతపురంలో పెద్ద మెజారిటీ సాధించి ఇది ఒక అడ్వాంటేజ్ వైసీపీకి ఉంది. మైనారిటీస్ 2 కారణాల రీత్యా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకటి రాజకీయ కారణం, రెండోది ఆర్థిక కారణం. మైనారిటీస్లో చిత్తూరు, రాయలసీమ జిల్లాలో హైయెస్ట్ ఉంటారు రజనీకాంత్. కొన్ని శాసనసభ నియోజకవర్గాలు డిసైడ్ ఫ్యాక్టర్, మదనపల్లి, పీలేరు, రాయచోటి, కర్నూలు, నంద్యాల ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలు డిసైడ్ ఫ్యాక్టర్గా ఉంటారు. ఇట్లాంటి చోట జనరల్గా రాయలసీమలో ఉన్న మైనారిటీస్లు మీరు అనేకసార్లు TV9 చాలా సందర్భంలో కువైట్కి తరలిపోవడం అన్ని కూడా మీరు చాలా వరకు తీసుకొచ్చారు. అన్నీ చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? పేదరికం కనిపిస్తుంది ముస్లింల్లో పేదరికంగా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు 90% అందుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మైనారిటీస్కి అందడం ఒక కారణం అయితే, రాజకీయంగా బీజేపీతో కలవడం వల్ల రెండో కారణం. ఈ 2 కారణాలు ఇచ్చే మైనారిటీలో ఏకపక్షంగా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీసీల్లో కూడా ఈ కారణం కలుగుతాయి. అయితే నా అంచనా ప్రకారం ఒక కుప్పం, హిందూపురం మినహాయించి మిగిలిన 50 నియోజకవర్గాలలో ఏ కారణం రీత్యా వైసీపీ ఓడిపోయినా అది వైసీపీ స్వయంకృత అపరాధమే అని నేను అనుకుంటాను. ఓకే, స్వయంకృత అపరాధంతో ఎన్ని ఓడిపోయే అవకాశం ఉంది మీ అంచనా? అంటే నేను అంత సకలు లెక్కలే కానీ కొన్ని సీట్లో మాత్రం వైసీపీ వాళ్ళు చేసిన ప్రయోగాలు కావచ్చు, ఇక్కడ కేడర్ అభిమతానికి ఏమీ మాత్రం సంబంధం. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ మీకు తెలుసు లీడర్షిప్ ఉన్న కులం కదా, తక్కువ పర్సంటేజ్ ఓట్లు
ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది. మీకు 39 సీట్లు ఇచ్చారంటే, అయితే రెడ్లు లీడర్షిప్ని వైసీపీ కింది స్థాయిలో యాక్సెప్ట్ చేయలేదు, గుర్తించలేదు అనిపిస్తుంది నాకు. ఎమ్మెల్యేల వరకే పరిమితం. సో రెడ్డి ఆధిపత్యం రాయలసీమలో ఇంకా అక్కడ ఉన్న ఇతర కులాలు యాక్సెప్ట్ చేసి ఓటేసే పరిస్థితి ఉంటుందంటారా? ఈవెన్ ఎంపీ క్యాండిడేట్స్ని బీసీలు ఇచ్చినా కూడా మెజారిటీ కాన్స్టిట్యున్సీలు రెడ్లకి ఇచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దట్ యాక్సెప్టెన్స్ ఇతరతర బీసీ కులాస్తులు కావచ్చు, ఇంక ఇతర ఏవైతే అగ్రవర్ణాలకు సంబంధించిన మిగతా కులస్తులు ఉన్నారో వీళ్ళందరి దగ్గర నుంచి వస్తుందా యాక్సెప్టెన్స్? అంటే రెడ్లలో లీడర్షిప్ ఉండడానికి ఒక మౌలిక కారణం ఏంటంటే, రెడ్లు వ్యవసాయక అనుబంధ కులం, అంటే వ్యవసాయ ఆధిపత్యం ఉన్న కులం. వ్యవసాయక అనుబంధంగా మైనారిటీస్ కానీ దళితులు కానీ దీంతో కలిసిపోయి ఉంటారు. కాబట్టి దళితులు రెడ్లు మైనారిటీని వేరుపడి చూడలేము. వాళ్ళ ఆ 2-3 కులాల పైన దళితులకి అటాచ్మెంట్ బాగుంది రెడ్లకి. కాబట్టి ఖచ్చితంగా సింగిల్గా ఉన్న ఒక కులం 2-3 కులాలని అదనంగా తీసుకొచ్చే క్యాస్ట్గా రెడ్ని నేను చూస్తాను రాయలసీమలో. అంటే ఇంకో 2-3 కులాలు యాడింగ్, మిగతా ఏ కులానికి ఉన్న అనుకూలత ఏంటంటే వాళ్ళ కులం వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంటుంది. రెడ్లకు ఉన్నది ఏంటంటే ఇంకొక కొన్ని కులాలను యాడ్ చేసుకుంటుంది. అందువల్ల సహజంగా వీళ్ళకి అజమాయిషి రీత్యా కావచ్చు, అనుబంధం రీత్యా కావచ్చు, ఖచ్చితంగా రాయలసీమలో ఈరోజు కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను, మీరు చెప్పారు తెలుగుదేశం పార్టీ రెడ్ల పార్టీ అయితే కాదు కదా, వాళ్ళు కూడా 19 ఎందుకు ఇచ్చినారు? ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ 2 కోణాలు చూసినప్పుడు రెడ్లు అజమాయిషి కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మొత్తంగా రాయలసీమ మొత్తంగా ముస్లిం మైనారిటీలు 29 నియోజకవర్గాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ ఉండటంతో అదంతా మాకు వచ్చే ఓటు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. ఈ 29 నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాలు రాయలసీమలో ఉన్నాయి, మిగతాది అక్రాస్ ద స్టేట్ స్ప్రెడ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంతవరకు ఈ మైనారిటీలు ప్రభావితం చూపిస్తే అవి వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది? దానివల్ల ఓవరాల్ నెంబర్లో వైసీపీకి అడ్వాంటేజ్ వస్తుందా, లేదంటే కూటమికి అదేమన్నా పెద్ద డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? పురుషోత్తమ్ రెడ్డి గారు. ఖచ్చితంగా కూటమికి అదనపు డిసడ్వాంటేజ్. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు పీలేరు కాన్స్టిట్యూషన్ ఉంది, మాకు జనరల్గా అంచనా ఏంటంటే కిషోర్ కుమార్ రెడ్డి గారు లీడ్లో ఉంటారని అందులో అనుకున్నాం. బేసిక్గా ఈరోజు కూడా నాకేం ఓడిపోతారని నేను అన్ను, ఆయన లీడ్లో ఉంటారు అనుకున్నాం. 2 సార్లు ఓడిపోవడం, ఆ నియోజకవర్గానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా చేయడం వల్ల ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ క్యాండిడేట్గా వాళ్ళు కలిసి ఉండడం, దాంతోపాటు వారు సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా ఉండడం వల్ల కమలం కోటి వేయండి నాకేయండి అని, ఆయన కమలం కేయకుండా ఆయన పాటికి అడుగుంటే కూడా వేస్తుంటారేమో. కాబట్టి ఇక్కడ ఇదేమైనా తేడా కొడితే టైట్ ఫైట్కి వెళ్ళిపోతా ఉంది. కానీ ఈజీగా గెలవాల్సిన సీటు టైట్ అయిపోతా ఉంది కదా. ఇప్పుడు హిందూపురం కూడా ఒక లెక్క చెప్తున్నారు, సాంప్రదాయంగా మన మైనారిటీస్ కూడా నందమూరి కుటుంబానికి అసోసియేట్గా ఉంటారు. ఈసారి రాజకీయ కారణం ప్రభావం ముందుకు వచ్చిన వల్ల కొంత ఏమైనా తేడా వస్తే ఆడ కూడా టైట్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉందనే ఒక చర్చ ఒకటి నడుస్తూ ఉంది. కాబట్టి మైనారిటీస్ యాడ్ కావడం అనేది 2 కారణాలు. ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థికంగా సంక్షేమ పథకాలు అందుకున్నారు, రెండవది రాజకీయ కారణాలు యాడ్ అయినాయి. కాబట్టి ఏకపక్షంగా మైనారిటీస్లో కొంత కడపలో వరకు షర్మిలా గారికి అన్నకొకటి చెల్లికొకటి కొంతమేరకు మైనారిటీ సెక్షన్లో వేశారనే ఒక అంచనా ఉంది. కొంతమేరకు అంటే ఓడించి గెలిపించేంత కాకపోయినా కొంత ఉందనేది నాకున్న సమాచారం. అదర్ దెన్ ఇంకెక్కడ కూడా మైనారిటీస్ మాత్రం ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగానే చేశారు. దొట్టు మీకు కొన్ని నియోజకవర్గాల్లో రజనీకాంత్ గారు, కర్నూలు లాంటి చోట మైనారిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ఓటింగ్ శాతం బాగా పెరిగింది. నాన్ మైనారిటీస్ ఉన్న చోటతో పోల్చుకుంటే ఎక్కువ ఉంది. అంటే వాళ్ళకు ఒక కన్సెంట్గా వేశారు. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారికి వ్యతిరేకంగా వేయాల్సినంత కన్సెంట్ నాకేం కనపడాల బీజేపీ వాళ్ళతో కలిసిన తర్వాత. కాబట్టి ఈ రీత్యా చూసినప్పుడు మైనారిటీస్ అనేది వైసీపీకి అదనపు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సరే, ఇవన్నీ ఓకే, లాస్ట్లో ఫైనల్ కంక్లూడ్ చేస్తూ కుప్పంలో దాదాపు 5% ఓటు పెరిగింది. ఈ 5% దేనికి పెరిగిందంటారు? రాయలసీమలో ఏ ఫ్యాక్టర్తో పెరిగిందంటారు? సార్ రజనీకాంత్ రాష్ట్రంలో రాయలసీమలో కానీ పేదల్లో ఎక్కువ ఓటింగ్ పెరిగింది. మనకు ఎక్కువగా మహిళల్లో పేదల్లో పెరిగింది. మాకు తిరుపతి అర్బన్ ఉంది, 40% కోర్ అర్బన్లో పడుతుంది, నాన్ అర్బన్లో 80% పడుతుంది ఓట్లు. కాబట్టి పేదల్లో ఎక్కువ పెరిగింది. కుప్పం పాయింట్ అప్పుడు నా అవగాహన ఏంటంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్న కోటరీ పట్ల వ్యతిరేకత అక్కడ ప్రజల్లో ఎవరి మీద వ్యతిరేకత 5% ఓటు పెరిగింది. ఎవరు వచ్చి ఓటింగ్ వేయించుకున్నారు, లేకపోతే ఎవరి ప్రభావంతో ఓటింగ్ పెరిగింది? చంద్రబాబు నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడిని ప్రోత్సహిస్తుంది, అతని వల్ల ఎవరి వల్ల ఇంపాక్ట్ అంటారు? అంటే 2 యాంగిళ్ళు ఉంటాయనుకుంటున్నాను రజనీకాంత్ గారు. నా అబ్జర్వేషన్ ఒకటి,
ఇది ముఖ్యమంత్రి కాబోయే, అంటే ముఖ్యమంత్రి అంటే తెలుగుదేశం గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి, కాబట్టి ముఖ్యమంత్రి కాబోయే నియోజకవర్గంగా పోటీలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రిని ఎందుకు ఓడించడం, మనోడే కదా రేపు గెలిస్తే మనకుంటాడనే. మరి అట్లా అనుకుంటే తెలంగాణలో కామారెడ్డిలో ఇద్దరు ఓడించారు, ఉన్న ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరు ఓడించారు. జనం అంతా ఆలోచిస్తారా? నేను అనేది అక్కడ బీజేపీ నుంచి పనిచేసిన వెంకటరామరెడ్డి ఎవరైతే తెలంగాణ కామారెడ్డిలో ఉన్నారో, స్థానికంగా లోకల్ కామారెడ్డి టౌన్ ప్లానింగ్ ఇష్యూలో కావచ్చు, వాటిలో ఇట్లా చాలా బాగా పనిచేశాడు. 2-3 సంవత్సరాలు హార్డ్ కోర్గా అక్కడ నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరిని ఓడించారంటే ఆంధ్రప్రదేశ్లో కుప్పంలో మెచ్యూర్డ్గా ఆలోచిస్తారా, లేకపోతే కామారెడ్డి తరహాలో ఏమైనా ఆలోచిస్తారా? ఎందుకంటే చాలామంది దీని చుట్టూనే మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను స్ట్రెచ్ చేసి. అంటే కామారెడ్డి గారు మీరు పాయింట్ లాజిక్ కరెక్ట్, కాకపోతే వాళ్ళు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి సేఫ్ నియోజకవర్గం ఒకటి ఉంది కదా ఆల్రెడీ, కాబట్టి దాన్ని అట్లా ఎక్స్క్యూజ్ చేసి ఉండొచ్చు. ఇది పనిచేస్తే కుప్పంలో పనిచేస్తుంది. పేదల సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాత్రం కానీ పనిచేస్తే చంద్రబాబు గారు ఇబ్బంది పడతాడు. ఫైనల్గా రవి గారు క్లుప్తంగా ఒకటే సింగిల్ పాయింట్, టైం కూడా అయిపోతుంది. సంక్షేమ పథకాలు పేదల ఓట్లు వైసీపీ అంటున్నారు. మీ వ్యూ ఏంటి? పేదల ఓట్లు వైసీపీకి పడినాయా? పడితే ఆ పేదలే లైన్లో నుంచోబడి ఓటేసి ఓట్ పర్సంటేజ్ పెంచారు, పెరగడానికి రీజన్ అదే అనుకుంటున్నారా? వేరే ఆలోచన ఉందా? క్లుప్తంగా ఫైనల్గా. ఖచ్చితంగా వెల్ఫేర్ సెగ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పార్టీ స్ట్రక్చర్ కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన వెల్ఫేర్ని డెలివరీ చేసిన విధానం వల్ల ఆ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉన్నారనేది అయితే స్పష్టంగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మన పెద్దలు రాయలసీమ ప్రాంత వాసి చెప్తున్నట్టు, పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నట్టు, ముస్లిం మైనారిటీసే కావచ్చు, అక్కడ అనంతపూర్ కానీ లేకపోతే రాయలసీమ జిల్లాల్లో మాలా కన్నా మాదిగ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. సో మాదిగ కమ్యూనిటీ బీజేపీతో ఎప్పుడైతే ఎస్సీ మాదిగ వర్గీకరణకి ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ గారిని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో కౌగులించుకున్నారో, ట్రెడిషనల్గా టీడీపీ ఓటర్లు అయినటువంటి మాదిగలు కొంత మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కాకుండా మీరు కర్నూలుకి వచ్చేటప్పటికి హఫీజ్ ఖాన్ని కానీ కాదని చెప్పి ఇంతియాజ్ అని చెప్పి కొత్త అభ్యర్థికి వైసీపీ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. వేరాజ్ మీరు చూస్తే టీజీ వెంకటేష్ గారి అబ్బాయి టీజీ భరత్కి టీజీ వెంకటేష్ గారికి ముస్లింలతో ఉన్న సత్సంబంధాలు, ఇందాక విజయబాబు గారు ఒక మాట చెప్పారు, దేవినేని అవినాష్కి కృష్ణలంకలో కాపులు అక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఏ విధంగా అయితే ఓన్ చేసుకోగలిగారని చెప్తున్నారో, టీజీ వెంకటేష్ గారికి కూడా అక్కడ ముస్లిం కుటుంబాలతో కానీ ముస్లింలతో కానీ చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈవెన్ ఇంతియాజ్ గారు ఓడిపోయే పరిస్థితి కూడా కర్నూలులో ఉందన్న విషయం అనేది నేను మీకు చెప్తున్నా. వచ్చేటప్పటికి ఓవరాల్ గా సంక్షేమం పనిచేసిందా? ఖచ్చితంగానండి. వెల్ఫేర్ అనేది పనిచేస్తుందా లేదనేది మీకు తెలంగాణలోనే డెలివరీ అర్థమై ఉండాలి. తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అందించిన కేసీఆర్ గారు రూరల్లో ఓడిపోయారు, అర్బన్ లో డెవలప్మెంట్ చేస్తే గెలిచారు. సో వెల్ఫేర్ స్పాన్ ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు. మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం 50 లక్షలు 60 లక్షల రేషన్ కార్డులకి రాష్ట్రంలో డెలివరీ ఇస్తున్నాము. ఈవెన్ అంతెందుకు మా కాలనీలోనే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా రేషన్ కార్డ్స్ తీసుకొని రేషన్ తీసుకున్న సందర్భం ఉంది. వాళ్ళు ఎందుకు ఓటేస్తారు చెప్పండి? సో నేను అనేది ఏంటంటే, వెల్ఫేర్ 100% ఎలిజిబుల్ బెనిఫిషరీకి రీచ్ అయిన ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారితో స్టిక్ ఆన్ అవుతాడు. ఎవరైతే ఇన్ఎలిజిబుల్ వాళ్ళని కూడా ఎలిజిబుల్ చేసి వెల్ఫేర్ ఇచ్చారో రాజకీయ కారణాల కోసం, వాళ్ళతో స్టిక్ ఆన్ అవుతారని అయితే నేను చెప్పను. ఓకే విజయబాబు గారు, ఫైనల్గా డెవలప్మెంట్ ఓటా లేదు అనుకుంటే వెల్ఫేర్ ఓటా, ఏది ఎక్కువ కనిపిస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్లో? నేను పేర్లు అడగట్లేదు, మనం చాలా రోజుల నుంచి ఇదే పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. అదేనండి, నేను ప్రణయ్ రాయ్ గారు చెప్పిందే మళ్ళీ కోట్ చేస్తున్నా. ప్రణయ్ రాయ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనేటువంటివి బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అనేటువంటిది ఆయన చెప్పాడు. తర్వాత ఆయనే చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే, 1/3 ఆఫ్ ది రాయలసీమ బిలాంగ్స్ టు వైసీపీ అని చెప్పాడు. ఇది గమనించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఓవరాల్గా చూసుకున్నప్పుడు చాలా సింపుల్ కన్క్లూడ్ చేస్తున్నాను నేను. మొత్తంగా బీసీలో 55 నుంచి 60% మంది వైసీపీ వైపు ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్సీలో 70% ఉన్నారు. ముస్లిమ్స్లో 75 అనుకుంటే అది కాస్త 85% పెరిగింది. ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఇటువైపే ఉన్నారు. తర్వాత మహిళల్లో ముఖ్యంగా అన్ని సర్వేలు కూడా చెప్పినవి ఏంటంటే, 65% రూరల్ మహిళలు వైసీపీ వైపు ఉన్నారు.
తర్వాత మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ చూడాల్సింది చాలామంది మీరు చెప్తున్నట్టుగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకు పనిచేస్తాయి, మందుబాబులు పాజిటివ్గా ఉన్నారు కూటమికి, తర్వాత నిరుద్యోగులు ఉన్నారు, తర్వాత ఇంకేంటి డెవలప్మెంట్ రోడ్లు బాగోలేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇలాంటి ఫ్యాక్టర్స్ చెప్తున్నారు తప్ప వాట్ ఈస్ ది అట్రాక్షన్ అబౌట్ ది కూటమి ఆర్ చంద్రబాబు నాయుడు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఓవరాల్ ఓట్లు 4,13,00,000 ఓట్లుంటే ఓన్లీ 87 lakhs బిలాంగ్స్ టు అర్బన్. అందులో కూడా 87 lakhs పడలేదు. మనకి అర్బన్ రూరల్కి వచ్చేసరికి 3,20,00,000 ఓట్లు ఉన్నాయి. 3,20,00,000లో మహిళల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి, బెనిఫిషియర్స్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇందా చెప్పినట్టుగా ముస్లిం కమ్యూనిటీ 29 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించేటువంటి ముస్లింలు ఉన్నారు, కురుబలు ఉన్నారు, యాదవులు ఉన్నారు. ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా వైసీపీ వైపు ఉన్నాయి. కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా ఖచ్చితంగా డెఫినెట్గా వైసీపీకే ఎడ్జ్ ఉంటుందనేది నా అబ్జర్వేషన్. ఇలాంటి థియరీలే ఎవరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు. ఏ కులస్తులు ఎటువైపు ఉన్నారు, ఏ కులం ఎవరికి మద్దతు తెలియజేసింది, వెల్ఫేర్ వాళ్ళు ఓట్లేసారా, మహిళలు ఓట్లేస్తే ఎవరి వైపు వేశారు, డెవలప్మెంటా, తెలంగాణలో డెవలప్మెంట్ వెల్ఫేర్ చేస్తే గెలవని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ ఒక్కటే చేస్తే గెలుస్తారా, ఇలాంటి థాట్ ప్రాసెస్ థియరీలు ఆంధ్రప్రదేశ్లో చాలా నడుస్తున్నాయి. ఎన్ని చేసినా ఇంకొక 5 రోజులు 6 రోజులు మాత్రమే. 6 రోజుల తర్వాత ఈవీఎంలు ఓపెన్ అవుతాయి. ఒక్క విషయం రజనీ గారు 2024 ఎలక్షన్లు జగన్ వర్సెస్ యాంటీ జగన్ గానే జరిగినాయి. జగన్ తక్క ఇంకో మెరిట్ గురించి ఆలోచించే పరిస్థితి ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అవకాశం. జగన్ ఉండాలా, జగన్ వెళ్ళిపోవాలా, ఇదే ప్రాతిపదికన ఎన్నిక జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ఉంచుతున్నారా, వెళ్ళిపోమని చెప్తున్నారా అనేది తెలుస్తుంది మనకి 4వ తారీఖున. మొదట ఈవీఎంలు ఓపెన్ చేయడానికి ముందు పోస్టల్ బ్యాలెట్లంతా ఈరోజు టైం లేక మనం కంటిన్యూ చేయలేకపోయాం, సమ్ అదర్ టైం చేద్దాం. పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ ఓట్లు తెలుగుదేశంకు పడి ఉంటాయని అంచనా. ఫస్ట్ టాలీ 8 గంటల నుంచి వచ్చిన టాలీ అంతా ఫస్ట్ 1 hour అంతా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత అది మారుతుందా, సేమ్ కంటిన్యూ అవుతుందా, ప్రజలు ఎటువైపు తీర్పు ఇచ్చారు, వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు నిజంగా ఓట్లేసారా, 2.70 లక్షల కోట్ల రూపాయల డబ్బులు డిస్పర్స్మెంట్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయకపోతే అది ఆంధ్రప్రదేశ్లు కాకుండా దేశం మొత్తంగానే వెల్ఫేర్ స్కీమ్స్ ఉంచాలా లేదా అనే దానికి సంబంధించిన అతిపెద్ద కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఫలితం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఓట్లు పడి ఉంటే కనుక అది కూడా దేశం మొత్తానికి కనుక వెల్ఫేర్ స్కీమ్లు ఇచ్చి ఓట్లు ఎలా తెచ్చుకోవాలనేటానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక స్టడీ కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్ అనేది అత్యంత కీలకంగా మారుతుందనే అంశంలో సందేహం లేదు. మనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని ఇచ్చిన అనాలిసిస్ కార్యక్రమం ఇది. రేపు మరో ప్రోగ్రాంతో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.